So hello everybody. Hello unnaru meer andaru. I hope everything is going good and fine. This is me, your physics teacher Ahad sir. Mari ee session lo we are going to talk about your mechanics. Okay. Cheppandi, everything clear? Not clear? Audio, video, all clear guys? I hope I am audible and I am visible. Everything clear guys? Yes. Please let me know. And we will be going forward with the entire mechanics. Good petkondi andaru. So మీ NEET కోసమే you can at least expect 40 marks. Okay, మీ mechanics లోంచి at least 40 marks expect చేయొచ్చు. Okay, minimum 40 marks from your mechanics. So ఈ సెషన్లో we will just be over going through the formulas. Okay, ప్రతి ఒక్క ఫార్ములా చూద్దాం. Clear? Not clear? I hope I'm audible. Sir, like the video guys, like the video. And mechanics లో somewhere around 10 chapters ఉన్నప్పుడు it seems little difficult for me to take the entire chapter and formula in just 2.5 hours. Okay, కాబట్టి పాసిబుల్ అయితే ఇదిగో వీఆర్ గోయింగ్ టు గో విత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రా. ఓకే, కానీ బిలీవ్ మీ ఐ విల్ బీ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫార్ములా ఫ్రమ్ యువర్ మెకానిక్స్. ఓకే, ఫార్ములా అంటే ఈ సెషన్స్ మాత్రమే చాలు అందరూ. సో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ కావాలంటే లెట్ us ఫస్ట్ అనలైజ్ ద చాప్టర్స్. ఓకే, సో మొదటిగా వీ విల్ బీ టాకింగ్ అబౌట్ యువర్ వెక్టర్స్ చాప్టర్. ఓకే, మొత్తం ఆల్ ద ఫార్ములాస్ ఫ్రమ్ యువర్ వెక్టర్స్. ఇదిగో ఇప్పుడే మీరే సజెషన్ ఇవ్వండి. డూ యూ వాంట్ మీ టు టేక్ ద క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద ఫార్ములా, లేదా ఫార్ములా మాత్రమే చాలు? ఓకే, ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఐ విల్ సార్. ఓకే, రైట్. ఓకే, అరే ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యువర్ చాట్స్ రా. గివ్ మీ 1 minute. ఓకే, జస్ట్ అ మినిట్ ఇవ్వండి. 1 minute స్టూడెంట్స్. ఎస్, నౌ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. లైవ్ ఇది. ఎస్, చెప్పండి. క్లియర్? నాట్ క్లియర్? స్కిప్ ఏంటి స్కిప్ రా? What is skip? Yes. Alage, the second thing is, do you want me to take only the formulas or along with the formulas some questions? Okay, so modatiga vectors tarvata we are going to talk about kinematics. Kinematics 1D, kinematics 2D. Okay, all the formulas. Alage, we are going to talk about NLM, Newton's laws of motion, and friction. Deentlo friction we will include it. Next we are talking about work, power, energy, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే సెంటర్ ఆఫ్ మాస్. దీంట్లో సెంటర్ ఆఫ్ మాస్ వచ్చింది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే సెంటర్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ కొలిషన్స్. కంప్లీటెడ్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ అందరు, ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. సెకండ్ ఇయర్ కోసమే వీ విల్ టేక్ ద సెషన్ ఇన్ ద నెక్స్ట్ స్లాట్. ఓకే, ఎస్, దిస్ ఎంటైర్ సెషన్ ఈజ్ ఫార్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ క్లియర్? ఎప్. దాని తర్వాత we are going to talk about the rotational motion. Okay, rotational motion. Once your rotational motion formulas are completed, we are just directly going to jump through your fluid mechanics. Fluid tarvata gravitation ade, and at the gravitation we will be stopping our session. Okay, all the important formulas plus అంటే డేస్ వేరుగా మాకు ఫస్ట్ ఉంటాయి. గైస్ ప్లీజ్ లైక్ ద వీడియో, లైక్ చేయండి వీడియోని. ఓకే అందరూ. సో యూ డోంట్ హ్యావ్ టు రివైజ్ అబౌట్ ద ఫార్ములాస్ అగైన్ అండ్ అగైన్. ఐ విల్ ట్రై మై బెస్ట్ అందరూ. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కీప్ దిస్ సెషన్ యాజ్ షార్ట్, యాజ్ ఇన్ఫర్మేటివ్ యాజ్ పాసిబుల్, సో దాట్ తర్వాత కూడా మీరు ఈ సెషన్ని చూసి 2 times స్పీడ్ని చూడండి. దెన్ యూ విల్ కమ్ టు నో అబౌట్ ఎవ్రీ సింగిల్ ఫార్ములా. కానీ ఇప్పుడు నాతోనే ఉందండి. ఓకే, సరే, నీట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఫార్ములే. That would go for a longer session, right? It will take a very long session. Kabatti, along with the formulas, we will take some elementary questions. Okay, konni elementary questions kuda chuddam andaru. Clear or not clear? Sorry. So starting with the vectors andaru. So we will start with the vectors and then we will go to the formulas. Chapter number 1, vectors kada? Yes. అందరూ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఓకే, సో వాట్ ఎవర్ థెరటికల్ పార్ట్ ఈస్ దేర్, డోంట్ యూ గెట్ టైర్డ్ సార్. అరే ఐ డోంట్ గెట్ టైర్డ్ రా బాబు. ఓకే, ఇదిగో
సో వాట్ ఎవర్ థెరటికల్ పార్ట్ యూ హ్యావ్, ఆ థెరటికల్ పార్ట్ కోసమే మాత్రం ఐ ఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్ థెరటికల్ పార్ట్ ఓరలీ. కానీ ఫార్ములాస్ వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్. అందరూ ఈ పీడిఎఫ్ దట్ విల్ బి క్రియేటెడ్ డ్యూరింగ్ ద సెషన్. ఓకే, ఈ సెషన్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఈ వీడియోకి డిస్క్రిప్షన్, నాట్ డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్, ఓకే, ఈ వీడియోకి కమెంట్ సెక్షన్లో ఒకసారి పీడిఎఫ్ వర్డ్ పెట్టండి. వన్స్ యూ గెట్ ద పీడిఎఫ్ అంటే ఈ పీడిఎఫ్ని మాత్రమే చదవండి. యువర్ ఎంటైర్ రివిజన్ విల్ బి డన్. ఓకే, సో ఈ సెషన్ అందరూ, దిస్ సెషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డ్రాపర్స్, ఫర్ కవరింగ్ బ్యాక్లాగ్ ఆల్సో. ఈ సెషన్లో మీ మొత్తం బ్యాక్లాగ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇట్. ఓకే సార్, కెన్ ఐ క్రాక్ ఎయిమ్స్ ఇన్ 2027 బై ఫాలోయింగ్ యువర్ ఫిజిక్స్ క్లాసెస్? 100% రా, 100%. ఓకే, 100%. ఎందుకంటే I have included almost all the PYQs in my sessions. Okay, yes. Andaru. Right. So vectors ante enti sir? Starting, okay, I am starting with the session. Andaru. So vectors ante the quantities that have magnitude and the direction also. ఆ quantities ni vectors ane pilustaru. Ade kada. Examples of vectors enti sir? Vectors examples are, చెప్పండి మీరే చెప్పండి. Number 1 force, okay, number 2 చెప్పండి అందరూ acceleration, number 3 momentum కదా, yes, momentum, etc and so on so forth. ఇదే కదా, yes. వెక్టర్లో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే అందరూ చెప్పండి. The first topic that we are going to talk in your vectors, point number 1 ఏంటి సార్? This is known as triangle law of vector addition. చెప్పండి అందరూ, be with me, okay, in this lecture vector addition. Be with me. నాకు మీతోనే రెస్పాన్స్ కావాలి. ఓకే, ఎస్ అందరూ, ఎస్. వెక్టర్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ అంటే ఏంటి సార్? ఇదిగో, ఇఫ్ యూ హ్యావ్ 3 వెక్టర్స్ అంటే ఫస్ట్ వెక్టర్ ఏ బార్ ఇదే అనుకోండి, అలాగే సెకండ్ వెక్టర్ ఈజ్ బి బార్, సంథింగ్ లైక్ దిస్. గుర్తుపెట్టుకోండి, సైకిల్ ఈజ్ కంప్లీటింగ్ కదా, సైకిల్ ఈజ్ కంప్లీటింగ్. మరి మీకు డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ కావాలంటే ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్, ఇట్ విల్ బి అలాంగ్ ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది అందరూ, సో ఇదే మీ థర్డ్ వెక్టర్ కదా, సి బార్. మరి ఏం రావాలి సార్ ఇక్కడ నుంచి? యూ క్యాన్ సే దట్ యువర్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్. ఫినిష్డ్. ఓకే, సో సార్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్. ఓకే, నోట్ రాసుకోండి. నోట్, వాట్ ఈస్ ద నోట్ సార్? నోట్ ఇస్ దిస్, ద ట్రయాంగిల్ లా టాక్స్ అబౌట్ డైరెక్షన్ ఓన్లీ. అదే ఈ ట్రయాంగిల్ లా నుంచి మీకు ఒక డైరెక్షన్, అదే ఓన్లీ యూ గెట్ ద డైరెక్షన్, దట్స్ ఇట్. ట్రయాంగిల్ లా గివ్స్ ద డైరెక్షన్, ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్స్, అదే నెక్స్ట్ ప్రాపర్టీ కదా. ఎస్, నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ యువర్ ప్యారలెలోగ్రామ్ లా. చెప్పండి అందరూ, మీరు, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద ఫార్ములాస్. నంబర్ సెకండ్ ఏంటి సార్ ఇది? దట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్యారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్. ఇదే కదా. వాట్ డస్ ఇట్ సే? ఇదిగో మీ ప్యారలెలోగ్రామ్ లాలో ఇఫ్ యూ హ్యావ్ 2 వెక్టర్స్, వెక్టర్ ఏ బార్ అలాగే వెక్టర్ బి బార్, యాంగిల్ ఈ మధ్యలో థీటా అనుకోండి. ఈ కేసులో మీకు రిజల్టెంట్ వెక్టర్ కావాలి కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద రిజల్టెంట్ వెక్టర్స్? అందరూ ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే, మొదటిగా మీరు ఈ మొత్తం ప్యారలెలోగ్రామ్ కంప్లీట్ చేయండి. Am I doing correct? Yes. So ఇదిగో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to complete this parallelogram. ఇదే కదా. ఎస్, parallelogram completed. మరి సార్, the diagonal of the parallelogram gives you the resultant. ఇదిగో, ఇదే మీ నెట్ వెక్టర్ ఏ బార్ ప్లస్ బి బార్. అర్థమైంది కదా. ఎస్, చెప్పండి అందరూ. సో వాల్యూ కావాలి సార్. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab
cos of angle theta. A bar plus b bar కావాలి కదా, అలాగే mod of a bar minus b bar is also equals to root of a square plus b square minus 2ab into cos of theta. అర్థమైంది అందరికీ? ఎస్. ఇప్పుడు రిజల్టెంట్ లెట్ us say రిజల్టెంట్ అంటే ఇదే కదా, డయాగోనల్. ఈ యాంగిల్ కావాలి నాకు, యాంగిల్ అంటే ఆల్ఫా కదా. ఎస్. సో సార్ స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి, యాంగిల్ బిట్వీన్ resultant and vector a bar is alpha given by tan alpha. Okay, tan alpha is equals to చెప్పండి అప్పుడు అందరూ. సో b sin theta కదా. ఎస్. tan alpha is nothing but b sin theta divided by a plus b into cos theta and vice versa. వచ్చింది అందరూ? ఎస్. ఏటైందిగా? క్లియరా, నాట్ క్లియరా? ఎస్. ప్లీజ్ కీప్ రెస్పాండింగ్, ఓకే? డోంట్ చాట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రా బాబు. నెక్స్ట్ ఏం కావాలి సార్? నెక్స్ట్ ఈజ్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. చెప్పండి అందరూ, టైప్స్ ఆఫ్ వెక్టర్స్లో వాట్ యూ హ్యావ్? నంబర్ 1 చెప్పండి, టైప్స్ ఆఫ్ వెక్టర్స్ రా బాబు. యూనిట్ వెక్టర్, ఎగ్జాంపుల్ ఏ క్యాప్. ఓకే, ఏ క్యాప్. యూనిట్ వెక్టర్కి హెడ్లో ఒక క్యాప్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ ఏ బార్ మాత్రమే 1 ఉండాలి. నంబర్ 2 జీరో వెక్టర్ అంటే ఏంటరా బాబు? జీరో వెక్టర్ లేదా నల్ వెక్టర్ కూడా అంటారు. జీరో వెక్టర్ ఆర్ నల్ వెక్టర్. వాట్ ఈస్ ఇట్ సార్? It is nothing but mod of a bar should be equals to 0. ఎగ్జాంపుల్ తీసుకోండి. నంబర్ 3 రా, ఈక్వల్ వెక్టర్స్. చెప్పండి అందరూ, ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటి సార్? ఈక్వల్ వెక్టర్స్ అంటే ఇఫ్ యూ హ్యావ్ 2 వెక్టర్స్, ఇదిగో మీ ఏ బార్, ఇదే మీ బి బార్ కదా, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మాడ్యులస్ మాత్రమే సేమ్ ఉండాలి, అలాగే డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. తీటా 0 డిగ్రీ. అదే కదా. టెల్ మీ గైస్, క్లియరా, నాట్ క్లియరా? టెంపుల్లో ఎక్కువ హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుంది అంట. నెక్స్ట్ టాపిక్ అందరూ, ఇన్ యువర్ నెక్స్ట్ టాపిక్ టైప్ కావాలి కదా. 3 టైప్స్ కంప్లీటెడ్. 4th టైప్, నెగటివ్ ఆఫ్ అ వెక్టర్. ఓకే, నెగటివ్ ఆఫ్ అ వెక్టర్. చెప్పండి అందరు, వాట్ ఈస్ నెగటివ్ ఆఫ్ అ వెక్టర్ రా? నెగటివ్ ఆఫ్ వెక్టర్ అంటే ఇదిగో మీ వెక్టర్ ఏ బార్ అంటే ఇదే. నెగటివ్ ఆఫ్ ఏ బార్ అంటే చెప్పండి, డైరెక్షన్ విల్ బి ఆపోజిట్. అదే కదా. ఎస్. సో సార్ పాయింట్ నెంబర్ 1, mod of a bar is equals to mod of minus a bar. మైనస్ ఏ బార్ కదా. ఎస్. కానీ యాంగిల్ మాత్రమే 180 degrees ఉండాలి. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ వెక్టర్ ఏ బార్, దిస్ విల్ బికమ్ యువర్ మైనస్ ఏ బార్ వెక్టర్, ఆపోజిట్. ఇది కదా. సార్ ఈ సెషన్లో థియరీ నుండి అడ్వాన్స్ క్వశ్చన్స్ వరకు చెప్తారా? క్వశ్చన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ మణికాంత్. ఓకే, ఈ సెషన్లో క్వశ్చన్స్ అంటే వీ విల్ డిస్కస్ ఇట్, బట్ రేర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మెజారిటీగా ఫార్ములాస్ మాత్రమే చూడాలి ఈ సెషన్ కోసమే. అదే కదా. ఎస్, ఈక్వల్ వెక్టర్స్ అయిపోయింది, దాని తర్వాత నెగటివ్ ఆఫ్ వెక్టర్ కంప్లీటెడ్. చెప్పండి ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ సంథింగ్ రా. ఓకే, నేను కూడా హ్యూమన్ బీయింగే. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ రీసోర్స్, ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ఆల్ ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఓకే, కాబట్టి ఏదైనా ఐఎమ్ ఫర్గెటింగ్ మీరు చెప్పండి. ఓకే, ఎస్. ఈక్వల్ వెక్టర్ తర్వాత నెగటివ్ ఆఫ్ వెక్టర్ అయింది కదా, యూనిట్ వెక్టర్ కంప్లీటెడ్, ఆల్ దాట్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ అందరూ చెప్పండి. క్వశ్చన్స్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మీ బాధ్యత. ఓకే, క్వశ్చన్స్ తీసుకోండి, సాల్వ్ చేయండి. నెక్స్ట్ సార్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ కదా. ఎస్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్. ఈ మల్టిప్లికేషన్లో యూ హ్యావ్ 2 different టైప్స్ ఆఫ్ వెక్టర్ ప్రోడక్ట్. గుర్తుపెట్టుకోండి, 2 రకాలు ఉన్నాయి. నంబర్ 1 ఈజ్ యువర్ డాట్ ప్రోడక్ట్.
ఇదే కదా ఎస్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. అలాగే నెంబర్ 2 ఈజ్ యువర్ క్రాస్ ప్రోడక్ట్. అందరూ డాట్ ప్రోడక్ట్ అంటే ఇట్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, అలాగే క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఓకే, నంబర్ 1 ఈజ్ యువర్ డాట్ ప్రోడక్ట్. చెప్పండి, డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి సార్? మీ దగ్గర 2 వెక్టర్స్ ఉంటే ఫస్ట్ వెక్టర్ ఏ బార్, అలాగే దిస్ ఈజ్ యువర్ సెకండ్ వెక్టర్ బి బార్, యాంగిల్ తీటా అనుకోండి ఈ మధ్యలో. సో డాట్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్. వాల్యూ ఏముండాలి సార్? ఏ బార్ డాట్ బి బార్ అంటే మోడ్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మోడ్ ఆఫ్ బి బార్ మల్టిప్లైడ్ బై కాస్ ఆఫ్ యాంగిల్ తీటా. అంటే ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి ఇంటూ కాస్ ఆఫ్ తీటా. వచ్చింది కదా? ఎస్, వీఆర్ టాకింగ్ కంప్లీట్లీ అబౌట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్. అందరూ ప్లీజ్ లైక్ ద వీడియో గైస్. ఈ వీడియోని లైక్ చేయండి ఒకసారి. ఎస్, అలాగే there is one more concept from the dot product. ఏంటి సార్ అది? that is the projection of the vector. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ ఇదే కదా? ఎస్, ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వెక్టర్ ఏ బార్, అలాగే ఇదే వెక్టర్ బి బార్ కదా. ప్రాజెక్షన్ కావాలి సార్, ప్రాజెక్షన్ కోసమే డ్రాప్ అ పర్పెండిక్యులర్. ఇదిగో ఈ లెంత్ కదా, వైట్ లెంత్, ఈ లెంత్ అంటే దిస్ ఈజ్ ద projection of b bar on a bar. వచ్చింది అందరూ? ఎస్. సో ఈ ప్రాజెక్షన్కి లెంత్ ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు b మల్టిప్లైడ్ బై కాస్ ఆఫ్ తీటా. తీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. ఇదిగో అందరు వచ్చింది. మరి ఈ ప్రాజెక్షన్ ఈజ్ b కాస్ తీటా కాబట్టి సార్ ప్రాజెక్షన్ ఆఫ్ b bar on a bar is equals to a bar dot b bar divided by a. తీసుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా అందరూ. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇదే. am I doing something wrong? we don't have much time left కాబట్టి కొంచెం సీరియస్గా చూడండి. ఎస్, అలాగే వైస్ వర్సా చెప్పండి అందరూ. వైస్ వర్సా తెలుసా మీకు? సేమ్ థింగ్. ఏంటి సార్? ప్రాజెక్షన్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్ ఏ బార్ ఆన్ వెక్టర్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ డివైడెడ్ బై బి. బి అంటే మాడ్యులస్ ఆఫ్ బి బార్ కూడా అంటారు. ఎఫ్బిఐ ఇస్ ఈక్వల్స్ టు ఫేస్బుకా? ఏంట్రా అది కదా? ఎస్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ టైప్ ఆఫ్ వెక్టర్ ప్రోడక్ట్ అంటే మీ క్రాస్ ప్రోడక్ట్. ఓకే, క్రాస్ ప్రోడక్ట్. నెంబర్ 2 ఈజ్ యువర్ క్రాస్ ప్రోడక్ట్. కానీ డాట్ ప్రోడక్ట్ గురించి వీఆర్ ఫర్గెటింగ్ సంథింగ్. ఇది అందరూ. సో ఇస్ దర్ స్పేస్ హియర్? స్పేస్ ఉంటుందా లేదా? ఓకే, డాట్ ప్రోడక్ట్ ఇదే కదా డాట్ ప్రోడక్ట్. అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డాట్ ప్రోడక్ట్ ఓన్లీ. am I forgetting something అందరూ? if I am forgetting something keep me updated. ఎందుకంటే I am in the flow. Sir, session duration till 10:30. Okay, 10:30 వరకు తీసుకోవచ్చు. We will take a break in middle and then we will take till 10:30. Dot product of the vectors కదా ఇది అందరూ. So a bar is equals to a1 i cap plus b1 j cap plus c1 k cap. ఇదే కదా? ఎస్. b bar is equals to a2 i cap plus b2 j cap plus c2 k cap. ijk వచ్చింది కదా? ఎస్. ఇప్పుడు నాకు ఏ బార్ డాట్ బి బార్ కావాలంటే యూ కెన్ సింప్లీ సే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు a1 a2 అంటే i మల్టిప్లై ప్లస్ b1 b2 jj మల్టిప్లై ప్లస్ c1 c2 అనుకోండి. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. గుర్తుపెట్టుకోండి, ఇదే కదా. ఈ క్వశ్చన్లో మీకు ప్రాజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ కావాలి కదా. ప్రాజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ ఫార్ములా ఏంటి సార్? ఏ బార్ డాట్ బి బార్ బై బి. అదే కదా? ఎస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బార్ డాట్ బి బార్ డివైడెడ్ బై బి. కోసమే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ చెప్పండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అంటే రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్. అలాగే మోడ్ ఆఫ్ బి బార్ అంటే రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, అందరూ గుర్తుపెట్టుకోండి.
నా ప్రాజెక్షన్ కావాలి కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్. ఇదిగో ఈ మొత్తం వాల్యూ వచ్చింది a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 డివైడెడ్ బై మోడ్ ఆఫ్ b కావాలంటే రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇదిగో సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ ద ప్రాజెక్షన్. అర్థమైంది కదా. ఎస్, లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ అగైన్ టోటల్ సర్కిల్. అందరు చూడండి. అలాగే యూ హ్యావ్ వన్ మోర్ ప్రాపర్టీ. ఏంటి సార్ ఇది చెప్పండి మీరే. ప్రాజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ డివైడెడ్ బై ఏ. అదే కదా. అంటే ఏ బార్ డాట్ బి బార్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వెక్టర్ డాట్ ప్రోడక్ట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ గురించి చూడాలి కదా. ఎస్, సో నెక్స్ట్ టర్మినాలజీ ఏంటంటే వెక్టర్ క్రాస్ ప్రోడక్ట్. అందరూ వెక్టర్ క్రాస్ ప్రోడక్ట్. ఓకే, హోంవర్క్ క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ తీసుకోండి. ఓకే, క్వశ్చన్ హోంవర్క్ క్వశ్చన్. అందరూ హోంవర్క్ క్వశ్చన్. హోంవర్క్ నంబర్ 1, ఫైండ్ 2i ప్లస్ 3j మైనస్ 7k డాట్ i మైనస్ 2j ప్లస్ 3k తీసుకోండి. దిస్ ఈజ్ ద ట్రాక్ క్వశ్చన్ రా. పిన్ క్వశ్చన్ కదా. ఎస్, క్రాస్ ప్రోడక్ట్ గురించి చెప్పండి. వాట్ ఈస్ క్రాస్ ప్రోడక్ట్ రా? పాయింట్ నెంబర్ 1, ఇదే వెక్టర్ క్వాంటిటీ కదా. క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. సో సార్ మీ దగ్గర రెండు వెక్టర్స్ ఉంటే ఫస్ట్ వెక్టర్ ఏ బార్ అనుకోండి, సెకండ్ వెక్టర్ బి బార్ అనుకోండి. ఈ మధ్యలో యాంగిల్ థీటా. అదే కదా. ఎస్, ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ కావాలి కదా. ఎస్, యూఆర్ సేయింగ్ సంథింగ్. ఎస్ 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 ఎస్. హాయ్ ఉదయ్ కిరణ్ హాయ్. సార్ బేసిక్ డౌట్ ఏంటి సార్? బేసిక్ డౌట్ చెప్పు. ఏ బార్ క్రాస్ బి బార్. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, సో సార్ క్రాస్ ప్రోడక్ట్ కావాలి కదా. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్. క్రాస్ ప్రోడక్ట్ వాట్ ఈస్ ద వాల్యూ సార్? మోడ్ ఆఫ్ ఏ బార్ మల్టిప్లైడ్ బై మోడ్ ఆఫ్ బి బార్ మల్టిప్లైడ్ బై సైన్ ఆఫ్ యాంగిల్ థీటా. ఇదిగో దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్రాస్. స్పేస్ లేదు. మల్టిప్లైడ్ బై ఎన్ క్యాప్ రాసుకోండి. ఎన్ క్యాప్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ రెఫరింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ప్రాపర్టీ ఏంటి సార్ చెప్పండి అందరూ. నంబర్ 1, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. అలాగే ఏ బార్ క్రాస్ బి బార్ న్యూ వెక్టరా, ఇట్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు బి బార్. ఇదే కదా. ఎస్, డైరెక్షన్ అంటే ఇదే. యు ఆర్ సేయింగ్ సంథింగ్. వాట్ ఈస్ ద బేసిక్ డౌట్? బేసిక్ డౌట్ ఏంట్రా చెప్పండి. స్టూడెంట్స్ ప్లీజ్ లైక్ ద సెషన్. ఈ సెషన్ని లైక్ చేయండి. ఇదే కదా పర్పెండిక్యులర్ టు ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్. మరి ఎన్ క్యాప్కి డైరెక్షన్ ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఆ కోసమే యూ హ్యావ్ టు టేక్ యువర్ రైట్ హ్యాండ్. ఓకే, రైట్ హ్యాండ్ రూల్ కూడా అంటారు. ఎలా తీసుకున్నారు? కాస్ ప్లేస్లో సైన్ తీసుకోవచ్చుగా. బేసిక్ డౌట్. నో, యూ కాంట్ టేక్ కాస్కి ప్లేస్లో సైన్, సైన్కి ప్లేస్లో కాస్. ఎందుకంటే దీస్ ఆర్ ద డిఫైన్డ్ క్వాంటిటీస్. ఓకే, డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ కోసమే దీస్ ఆర్ ద డిఫైన్డ్ క్వాంటిటీస్. సో డాట్ ప్రోడక్ట్ అంటే ఏంట్రా బాబు? ఇదిగో డాట్ ప్రోడక్ట్ అంటే షుడ్ ఐ టేక్ ఇట్? ఎస్, ఇదిగో అందరు డాట్ ప్రోడక్ట్ అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వెక్టర్ ఏ బార్. అదే కదా. ఎస్, అలాగే సెకండ్ వెక్టర్ బి బార్. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి సార్? డాట్ ప్రోడక్ట్ అంటే వెక్టర్ మల్టిప్లికేషన్ లేదా సింపుల్ నెంబర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ బార్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్. అదే అంటే ఈ బి బార్కి కాంపోనెంట్స్ తీసుకోండి. కాంపోనెంట్ అంటే ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ కాంపోనెంట్ ఇట్ ఈస్ బి కాస్ థీటా, ఇదిగో బి సైన్ థీటా. ఇదే కదా. ఎస్, డాట్ ప్రోడక్ట్ కోసమే దీస్ ఆర్ ద టూ వెక్టర్స్. అలాగే క్రాస్ ప్రోడక్ట్ కోసమే దీస్ ఆర్ ద టూ వెక్టర్స్ ఏ అండ్ బి సైన్ థీటా. అర్థమైంది? ఎస్. నెక్స్ట్ సార్ డైరెక్షన్ కావాలంటే టేక్ యువర్ రైట్ హ్యాండ్. రూల్ నెంబర్ 1, మీ 4 ఫింగర్స్ని ఫస్ట్ వెక్టర్కి డైరెక్షన్లో తీసుకోండి. సో 4 ఫింగర్స్ ఆర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. అలాగే రొటేట్ దెమ్ ఇన్ ద సెకండ్ వెక్టర్ డైరెక్షన్ బి బార్కి డైరెక్షన్లో రొటేట్ చేయండి. సో మీ థంబ్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఆఫ్ ద క్రాస్ ప్రోడక్ట్. వచ్చింది కదా అందరూ? స్టూడెంట్స్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఎస్, సో క్రాస్ ప్రోడక్ట్ ఇస్ దిస్ ఏ బార్ క్రాస్ బి బార్. వచ్చింది అందరికీ? నౌ అండర్స్టాండ్.
ప్రాపర్టీస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, ఇదే కదా, ఎస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. యూ డోంట్ థింక్ ఇట్ యాజ్ టూ డిఫరెంట్ వెక్టర్స్. అంటే ఇదే ఒకటే వెక్టర్ ఉంటుంది, ఏ బార్ క్రాస్ బి బార్ ఈస్ ద నేమ్ అండ్ ఇట్స్ అ సింగిల్ వెక్టర్. ప్రాపర్టీ కావాలంటే పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు సార్ యాంగిల్ మాత్రమే జీరో ఉండాలి. సో ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ ఏ బార్ మాత్రమే జీరో, అలాగే ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్ షుడ్ ఆల్సో. ఓకే, ఎస్. ఏంటి సార్ ది పాయింట్? షార్ట్ కట్ కదా, షార్ట్ కట్ పాయింట్ ఇస్ దిస్. చెప్పండి, if a bar is perpendicular to b bar, so if a bar perpendicular to b bar అంటే a bar dot b bar మాత్రమే జీరో ఉండాలి. finished. yes, so sir these are perpendicular అంటే డాట్ ప్రొడక్ట్ జీరో, ఇది కూడా perpendicular అంటే డాట్ ప్రొడక్ట్ జీరో వచ్చింది కదా. yes, so ప్రాపర్టీస్ లో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. అలాగే సెకండ్ ప్రాపర్టీ ఏంటి సార్ చెప్పండి? ప్రాపర్టీ నెంబర్ 1, ప్రాపర్టీ నెంబర్ 2, a bar cross b bar ఈజ్ నెగటివ్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్, అదే కదా. లాస్ట్లీ ప్రాపర్టీ నెంబర్ 3 చెప్పండి అందరూ. ప్రాపర్టీ నెంబర్ 3, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. జస్ట్ రిమెంబర్, ఓకే. ఫార్ములా అంటే రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, అదే, నథింగ్ మోర్ స్పెషల్ అబౌట్ ఇట్. జస్ట్ ఫార్ములాస్ రా, బేసిక్ ఫార్ములాస్. అర్థమైంది అందరికీ? ఎస్. Are we remaining with something else? No. Okay, so this is all about your cross product. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ గురించి we are going to talk in a little detail. అందరూ చూడండి, క్రాస్ ప్రోడక్ట్ కావాలి కదా. సో ఐజేకే ఫార్మాట్లో వెక్టర్స్ ఉన్నప్పుడు ఇదే మీ వెక్టర్ ఏ బార్ అంటే a1i ప్లస్ b1j ప్లస్ c1k. అలాగే బి బార్ చెప్పండి సార్. బి వెక్టర్ అంటే a2i ప్లస్ b2j ప్లస్ c2k వచ్చింది కదా. సో దీస్ ఆర్ ద 2 వెక్టర్స్. ఇప్పుడు నాకు క్రాస్ ప్రోడక్ట్ కావాలి. క్రాస్ ప్రోడక్ట్ కోసమే ఐజేకే వెక్టర్స్ ఉన్నప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ మెథడ్. ఐజేకే వాల్యూస్ తీసుకోండి, a1 b1 c1 కదా. ఎస్, a1 b1 c1 a2 b2 c2. అర్థమైంది అందరికీ? దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. లేదా ఇండిపెండెంట్ అంటే ఎలిమెంటరీ వెక్టర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో బేసికలీ సార్ ఇదిగో ఈ సైకిల్ గుర్తుపెట్టుకోండి, ఐ జే కే, ఇదే కదా, ఐ బార్ జే బార్ కే బార్. దిస్ ఈజ్ ద సైకిల్. కే బార్ అంటే ఇదే. అంటే ఏంటి సార్? ఐ బార్ క్రాస్ జే బార్ ఈజ్ ఈక్వల్స్ టు కే బార్, అలాగే జే బార్ క్రాస్ కే బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బార్, అండ్ కే బార్ క్రాస్ ఐ బార్ ఈజ్ ఈక్వల్స్ టు జే బార్. ఇదే కదా. రివర్స్ చేస్తే ద ఎంటైర్ వాల్యూస్ గెట్ నెగటివ్. నెగటివ్ అంటే ఏంటి సార్? ఇదిగో జే బార్ క్రాస్ ఐ బార్ అంటే మైనస్ కే బార్, అలాగే కే బార్ క్రాస్ జే బార్ ఈజ్ మైనస్ ఐ బార్, అండ్ I bar cross k bar is negative of j bar. వచ్చింది అందరూ? సో మార్క్ ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ ఎవర్. గుర్తుపెట్టుకోండి, ఓకే. దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్. వచ్చింది అందరికీ? ఎస్. సో హోంవర్క్ క్వశ్చన్ కావాలంటే హోంవర్క్ క్వశ్చన్స్ కోసం తీసుకోండి. హోంవర్క్ క్వశ్చన్ ఏంటి సార్ అది? ఫైండ్ ద క్రాస్ ప్రోడక్ట్. సింపుల్ టాపిక్స్ కదా. ఎస్. Product of first vector a bar is equals to 2i plus 4j plus 6k, and second vector తీసుకోండి, b bar is equals to 2i minus 4j plus 6k. అదే చేయండి. You do it as a homework part. అర్థమైంది అందరికీ? ఎస్. లెట్ మీ నో ద రెస్పాన్స్. అందరూ మీ నేమ్ ఏంటి అండి? సరే, డాట్ ప్రోడక్ట్ కంప్లీటెడ్, క్రాస్ ప్రోడక్ట్ ఆల్సో కంప్లీటెడ్, ఇదే కదా. ఎస్. టైప్స్ ఆఫ్ వెక్టర్స్ కూడా కంప్లీటెడ్. హాయ్ నందిని, హాయ్. నౌ లెట్ us talk about the resolution of vectors. ఇదిగో రెజల్యూషన్ కోసమే యూ నీడ్ టు అండర్స్టాండ్ అ ఫ్యూ థింగ్స్. ఇదే మీ ఫస్ట్ వెక్టర్, యువర్ సెకండ్ వెక్టర్, యువర్ థర్డ్ వెక్టర్, అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ వెక్టర్. వచ్చింది కదా. ఎస్. ఇప్పుడు రెజల్యూషన్ చెప్పాలి కదా.
సో రెజల్యూషన్ అంటే ఫస్ట్ డైరెక్షన్, ఇదే మీ సెకండ్ రెజల్యూషన్. అలాగే హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ కాంపోనెంట్, ఇదే మీ సెకండ్ కాంపోనెంట్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కాంపోనెంట్. అలాగే ఇదే మీ సెకండ్ కాంపోనెంట్. వచ్చింది అందరూ? ఎస్, ఫస్ట్ కాంపోనెంట్ అండ్ సెకండ్ కాంపోనెంట్. వచ్చింది కదా? ఎస్. వాల్యూస్ చెప్పండి ఒకసారి. వాల్యూస్ కోసమే యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ అ ఫ్యూ థింగ్స్. ఓకే, ఎస్. చూడండి, యాంగిల్స్. ఈ వెక్టర్ని ఏ బార్ అనుకోండి, దిస్ ఈజ్ యువర్ వెక్టర్ బి బార్, ఇదే మీ సి బార్, అండ్ దిస్ ఈజ్ యువర్ వెక్టర్ డి బార్. ఈ యాంగిల్ అంటే ఆల్ఫా, ఈ యాంగిల్ని బీటా, ఈ యాంగిల్ ఈజ్ డెల్టా, అండ్ లెట్ us say దిస్ యాంగిల్ ఈజ్ గామా. ఇదే కదా. ఇప్పుడు కాంపోనెంట్స్ చెప్పాలి. 24 టూ హాట్ రా, లెట్స్ మేక్ ఇట్ 21. ఓకే, ఎస్. సో కాంపోనెంట్స్ గురించి మాట్లాడాలంటే యూ అండర్స్టాండ్ ద ఫస్ట్ కాంపోనెంట్ విల్ బీ హియర్, సెకండ్ కాంపోనెంట్ విల్ బీ హియర్. అలాగే ఈ కేసులో మీ ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఇదే, సెకండ్ కాంపోనెంట్ ఇస్ దిస్. చెప్పండి, థర్డ్ కాంపోనెంట్ ఈజ్ ఏం కలర్ తీసుకోవాలి ఇప్పుడు? యువర్ ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ దిస్, అలాగే సెకండ్ కాంపోనెంట్ ఇస్ దిస్. ఇదే కదా. వాల్యూస్ ఎలా రావాలి సార్? యాడ్జసెంట్ కాంపోనెంట్, యాంగిల్ ఇదే, యాడ్జసెంట్ కాంపోనెంట్ ఇస్ దిస్. యాడ్జసెంట్ కోసమే కాస్, యాంగిల్ గామా, ఒరిజినల్ వెక్టర్ సి. అలాగే మిగతా వెక్టర్ కదా, యాడ్జసెంట్ కోసమే కాస్ రాసినప్పుడు మిగతా కోసమే సైన్ రావాలి. యాంగిల్ ఎంత సార్? గామా. వాల్యూ అంటే సి బార్. ఎక్కడ కూడా యాడ్జసెంట్ యాంగిల్ చూడండి, డెల్టా. యాడ్జసెంట్ కాంపోనెంట్ అంటే ఇదే, యాడ్జసెంట్ కోసమే కాస్ రావాలి. సో దిస్ ఈజ్ కాస్. యాంగిల్ ఎంత ఉంటుంది సార్? డెల్టా. ఒరిజినల్ వెక్టర్ డి బార్. అలాగే మిగతా వెక్టర్ కోసం యాంగిల్ సైన్ రాసుకోండి, యాంగిల్ డెల్టా వస్తాయి, అండ్ వెక్టర్ ఈజ్ డి బార్ ఇట్ సెల్ఫ్. అదే కదా? ఎస్. అందరూ క్లియరా? నాట్ క్లియరా? ఎస్ స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ ద వీడియో. లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ హియర్ ఆల్సో చెప్పండి, యాడ్జసెంట్ వెక్టర్ అంటే ఇదే, ఒరిజినల్ వెక్టర్కి వదలండి. యాడ్జసెంట్ వెక్టర్ ఇస్ దిస్. యాడ్జసెంట్ కోసమే కాస్ వస్తాయి, యాంగిల్ బీటా ఉంటుంది, వెక్టర్ వాల్యూ బీ బార్ ఉంటుంది. మిగతా వాల్యూ అంటే సైన్ వస్తాయి, యాంగిల్ బీటా తీసుకోండి, అండ్ వెక్టర్ ఈజ్ బీ బార్. అలాగే యాంగిల్ ఆల్ఫా ఉంటే యాడ్జసెంట్ కాంపోనెంట్ కోసం కాస్, యాంగిల్ ఆల్ఫా, ఒరిజినల్ వెక్టర్ ఏ బార్, మిగతా వెక్టర్ కోసం సైన్, యాంగిల్ ఆల్ఫా, వెక్టర్ ఏ బార్. అదే, దిస్ ఇస్ హౌ యూ రిజాల్వ్ ద వెక్టర్స్. అదే కదా. డాట్ ప్రోడక్ట్ కంప్లీటెడ్, క్రాస్ ప్రోడక్ట్ కంప్లీటెడ్, వెక్టర్ ఎడిషన్ కంప్లీటెడ్, ట్రయాంగిల్ లా, ప్యారలెలోగ్రామ్ లా, దాని తర్వాత టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ ఆల్సో కంప్లీటెడ్. అదే కదా? ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వెక్టర్స్. వెక్టర్స్ అంటే ఇదే. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద వెక్టర్స్ దట్ యూ షుడ్ ever write about. Okay, వచ్చింది అందరూ? yes. So this is about the vectors. ఇప్పుడు let us shift to the next chapter number 2. ఏంటి సార్ అది? Kinematics 1D. Okay, yes. Here it should be Kinematics 1D. Okay, next chapter Kinematics 1D. పది కదా? ఇదిగో అందరూ కైనమాటిక్స్ 1Dలో మీ దగ్గర చిన్న ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ కైనమాటిక్స్ చాప్టర్ని చదవండి. ఓకే, ఎస్. చూడండి, కైనమాటిక్స్లో యూ కెన్ బేసికలీ క్లాసిఫై యువర్ మోషన్. ఓకే, దిస్ ఈజ్ హౌ ఐ టీచ్, అండ్ ఇప్పటికి కూడా అదే నేను చెప్తున్నాను. ఓకే, అందరూ చెప్పండి, మోషన్కి టైప్స్ ఏంటి సార్? ఇది అందరూ. సో మోషన్కి రకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ మోషన్. ఇదిగో నంబర్ 1 ఈజ్ యువర్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ కదా? ఎస్, యూనిఫామ్ మోషన్. అలాగే యూ హ్యావ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఇదే కదా? ఎస్, నాన్ యూనిఫామ్ మోషన్. కానీ ఈ నాన్ యూనిఫామ్ మోషన్లో కూడా యూ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్, 2 రకాలు ఉంటుంది. నంబర్ 1 వేర్ యువర్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, అలాగే your acceleration is a variable. అదే వేరియబుల్ యాక్సిలరేషన్. అదే కదా. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి సార్? యూనిఫామ్ మోషన్ కోసమే నో చేంజ్ ఇన్ స్పీడ్. అదే కదా? ఎస్, నో చేంజ్ ఇన్ స్పీడ్. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి సార్?
యాక్సిలరేషన్ మాత్రమే 0 ఉండాలి ఫర్ యువర్ యూనిఫామ్ మోషన్. క్లియర్ ఇట్. అంటే డిస్ప్లేస్మెంట్, స్పీడ్, టైం, ఈ 3 పారామీటర్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. తీసుకోండి, దిస్ ఈస్ ద ఓన్లీ ఫార్ములా. కానీ మీ నాన్ యూనిఫామ్ మోషన్ కోసమే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇఫ్ ద యాక్సిలరేషన్ ఆర్ కాన్స్టెంట్ అంటే దేర్ ఆర్ 3 laws ఆఫ్ మోషన్. లా నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. v is equals to u plus at, అలాగే s is equals to ut plus half at squared, and lastly v square is equals to u square plus 2as. వచ్చింది కదా. వేరియబుల్ యాక్సిలరేషన్ ఉన్నప్పుడు మీ దగ్గర దేర్ ఆర్ కేసెస్. ఓకే, యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్, యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్, యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, ఈ కేసెస్లో వాట్ క్యాన్ యూ బి ఆస్క్డ్ టు ఫైండ్ ద వెలాసిటీ లేదా ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్. అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు, వెలాసిటీ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ ఉన్నప్పుడు you can also talk about displacement and velocity. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. సో ఇదిగో యూనిఫామ్ మోషన్ కోసమే ఫార్ములాస్ వచ్చింది. నాన్ యూనిఫామ్ మోషన్లో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కేసులో ఈ ఫార్ములాస్ ఉంటుంది కదా. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్ కేస్. అందరూ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, ఎస్ ఈజ్ అ డిస్ప్లేస్మెంట్. హాయ్ 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 సార్, ఆన్ సండే 3 time MCET and NEET classes are you starting in YouTube? Is true? Yes, yes, yes. I am not starting, Rababu. There is an introduction session. Okay, that video, that short came into the channel. Huh? No, it did not come, right? Short is not there. There. Yes. లేదా కావాలంటే 1 by 1 కేసెస్ చూద్దాం. ఓకే, అందరూ యూనిఫామ్ మోషన్. ఐ వాజ్ ట్రయింగ్ టు సేవ్ టైమ్, కానీ యాక్సిలరేషన్ మాత్రమే 0 ఉండాలి. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇనీషియల్ స్పీడ్, ఫైనల్ స్పీడ్ మాత్రమే సేమ్ ఉంటుంది. u ఈజ్ ఈక్వల్స్ టు v. కాబట్టి ఒకటే ఫార్ములా ఉంటుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఫినిష్డ్. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ యువర్ యూనిఫామ్ మోషన్. ఇప్పుడు చూడండి, నాన్ యూనిఫామ్ మోషన్కి ఫస్ట్ కేస్ కావాలి కదా. ఎస్. సో సార్, నాన్ యూనిఫామ్ మోషన్కి ఫస్ట్ కేస్ చూద్దాం. నాన్ యూనిఫామ్ మోషన్ ఇదే కదా. ఎస్. సో సార్, దీంట్లో కూడా ఫస్ట్ వెరైటీలో యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. సెకండ్ టైప్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. కానీ ఇప్పటి కోసం ఐఎమ్ టేకింగ్ ద యాక్సిలరేషన్ టు బి కాన్స్టెంట్. అదే కదా. ఎస్, చెప్పండి అందరూ. సో ఇఫ్ యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్ అంటే మా దగ్గర 3 ఈక్వేషన్స్ ఉంటుంది. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. నంబర్ 1 సార్, v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. అలాగే ఈక్వేషన్ నెంబర్ 2, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్డ్. నంబర్ 3 చెప్పండి అందరూ, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ప్లస్ 2as. టర్మినాలజీ ఏంటంటే ఈ ఈక్వేషన్స్ కోసమే టర్మినాలజీస్ రాసుకోండి. u అంటే ఇనీషియల్ స్పీడ్ బిఫోర్ యాక్సిలరేషన్. ఓకే, ఇనీషియల్ స్పీడ్ బిఫోర్ యాక్సిలరేషన్. v ఈజ్ యువర్ ఫైనల్ స్పీడ్ ఆఫ్టర్ యాక్సిలరేషన్. ఓకే, ఆఫ్టర్ ద యాక్సిలరేషన్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్. s ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్. గుర్తుపెట్టుకోండి అందరూ, ఇట్ ఈస్ నాట్ డిస్టెన్స్. ఇట్ ఈస్ డిస్ప్లేస్మెంట్, నాట్ అ డిస్టెన్స్. ఇదే డిస్ప్లేస్మెంటే ఉంటుంది. ఏ బార్ బార్ బార్. ఓకే, దెర్ ఇస్ నో బార్ ఓవర్ హియర్. అర్థమైంది అందరికీ? గుర్తుపెట్టుకోండి. లేదా కావాలంటే ఏ బార్ డాట్ ఎస్ బార్ కూడా రావచ్చు. ఓకే, 2a బార్ డాట్ ఎస్ బార్ వెక్టర్ ఫామ్లో కావాలి కదా. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. ఇదిగో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ప్లస్ 2a బార్ డాట్ ఎస్ బార్. అదే కదా. దిస్ ఈజ్ ద మోర్ ర్యాపిడ్ వర్జన్ ఆఫ్ ద ఫార్ములా. అర్థం చేసుకోండి. అర్థమైంది అందరికీ? ఎస్. అలాగే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, ఏ అంటే యాక్సిలరేషన్ తీసుకోండి. ఇది అందరూ. కానీ ఏ కోసమే ఐఎమ్ టాకింగ్ ఇన్ అ లిటిల్ డీటెయిల్. ఓకే, ఏ ఈజ్ యువర్ యాక్సిలరేషన్. కానీ యాక్సిలరేషన్కి కూడా దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అంటే పాజిటివ్ యాక్సిలరేషన్. అలాగే ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రిటార్డేషన్ లేదా డీసిలరేషన్ కూడా అంటారు. ఓకే, రిటార్డేషన్ ఆర్ డీసిలరేషన్.
గుర్తుపెట్టుకోండి అందరూ. సో ఇఫ్ యాక్సిలరేషన్ పాజిటివ్ అంటే your స్పీడ్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ. ఓకే, స్పీడ్ విల్ ఇంక్రీజ్. అలాగే నెగటివ్ యాక్సిలరేషన్ ఉన్నప్పుడు స్పీడ్ విల్ డిక్రీజ్. ఓకే, ఎస్. సో application of equation of motion చూద్దాం. ఓకే, we are talking about applications. Number 1, application number 1, vertical projection. Okay, vertical projection. I'm not going to explain the proofs రా బాబు, చూడండి అందరూ, కానీ ఫార్ములాస్ మాత్రమే చూద్దాం. ఓకే, ఎస్, ప్లీజ్ లెట్ మీ నో యువర్ కమెంట్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, వర్టికల్ ప్రాజెక్షన్ అంటే the diagram will be written over here. ఇదిగో ఇదే కదా, ఎస్, ఇదే మీ ఆబ్జెక్ట్ మాస్ m అనుకోండి. ఇనీషియల్ స్పీడ్ విత్ విచ్ యు ఆర్ థ్రోయింగ్ ఇట్ ఈజ్ u. గుర్తుపెట్టుకోండి అందరూ. సో దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్, మాస్, ఇనీషియల్ స్పీడ్ u ఉంటుంది కదా. మరి ఏమైతుంది సార్, వెన్ యూ త్రో ద ఆబ్జెక్ట్ వర్టికలీ అప్వర్డ్స్ ఇట్ గోస్ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇట్ విల్ అగైన్ రిటర్న్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్ కదా. ఎస్, దిస్ ఈజ్ యువర్ వర్టికల్ ప్రొజెక్షన్. మరి ఏం కావాలి సార్ ఈ మొత్తం కేసెస్లోంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద టోటల్ టైం. ఈ పాయింట్లో v ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదిగో ఈ టోటల్ హైట్ కదా, h అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇదే కదా. ఎస్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు 2u డివైడెడ్ బై g. తీసుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అందరూ. అలాగే నెంబర్ 2, అరే ఏంట్రా అది థిక్నెస్, అబ్బాబ్బాబ్బాబ్బా. నెంబర్ 2, what is it sir? Maximum height attained. Okay, maximum height attained. h kada, h value is equals to u square divided by 2 times of g. గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద 2 ఫార్ములాస్, అంటే 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీ సిలబస్ కోసమే. ఆల్ ఆఫ్ యూ షుడ్ బీ హ్యాండీ విత్ దీస్ ఫార్ములాస్. క్లియరా, నాట్ క్లియరా అందరూ? ఎస్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఏంట్రా, ఈ మొత్తం సినారియో కోసమే యువర్ యాక్సిలరేషన్ ఈజ్ డౌన్వర్డ్స్. ఇదే కదా. ఎస్, should I write here? Yes, maximum height attained ante ide, this is the formula for maximum height. Alage time of flight kosam formula is this. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. మరి ఏం రావాలి సార్ ఇక్కడ చూడండి. ఫర్ ద మోషన్ ఇంపార్టెంట్ నోట్స్ తీసుకోండి. ఓకే, నోట్ నంబర్ 1, ఆబ్జెక్ట్ returns. Okay, object returns to ground same speed u. Initial speed enti sir, u. So if you throw it with u, comes back with you. Note number 2, throughout the motion. Okay, yes, throughout motion acceleration is kinda kada, kinda. So acceleration is downwards. గుర్తుపెట్టుకోండి, డౌన్వర్డ్స్ కదా. ఎస్, డౌన్వర్డ్స్. అదే finished. So this is all about the object that has been thrown vertically up. అలాగే అప్లికేషన్ నంబర్ 1 వచ్చింది కదా. ఇప్పుడు అప్లికేషన్ నంబర్ 2 గురించి చూడాలి. ఓకే, ఆబ్జెక్ట్ రిలీజ్డ్. ఓకే, ఆబ్జెక్ట్ రిలీజ్డ్ ఫ్రమ్ a height h. ఆబ్జెక్ట్ రిలీజ్డ్ ఫ్రమ్ హైట్. ఇది కూడా అప్లికేషన్ పార్ట్ అందరు చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో ద అప్లికేషన్ పార్ట్. సో ఇదే మీ బిల్డింగ్ కదా. ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బిల్డింగ్ చెప్పండి, అర్థం చేసుకోండి. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బిల్డింగ్, యూఆర్ సేయింగ్ సంథింగ్ గైస్. 10:30 ఇదిగో అంటే దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ నౌ. ఇనీషియల్ స్పీడ్ 0 అనుకోండి. ఓకే, ఇనీషియల్ స్పీడ్ u ఈజ్ ఈక్వల్స్ టు 0. కానీ ఈ హైట్ చెప్పండి, హైట్ h ఉంటుంది కదా. ఎస్, సో ద టోటల్ హైట్ ఓవర్ హియర్ ఈజ్ h. రిలీజ్ చేసినప్పుడు ఇట్ విల్ కమ్ డౌన్, అంటే స్పీడ్ విల్ ఇంక్రీజ్ కదా. ఎస్, స్పీడ్ విల్ ఇంక్రీజ్. యూఆర్ సేయింగ్ సంథింగ్ గైస్, చెప్తాను సంథింగ్, యూఆర్ సేయింగ్ సంథింగ్. ఓకే, చూడండి.
సో ఇనీషియల్ స్పీడ్ 0 ఉన్నప్పుడు ఫైనల్ స్పీడ్ v ఏంటి, అలాగే టోటల్ టైం చెప్పాలి, టైమ్ అండ్ ఫైనల్ స్పీడ్ అదే కదా. దిస్ చెప్పండి అందరూ. సో ఫార్ములా నెంబర్ 1, టైమ్ టు ఫాల్ ఆన్ ద గ్రౌండ్. Total time t is equals to under root of 2 times height divided by value of g. ఇదే కదా. నెంబర్ 2 చెప్పండి అందరూ. స్పీడ్ విత్ విచ్, స్పీడ్ ఆఫ్ ఫాలింగ్ కదా, స్పీడ్ ఆఫ్ ఫాలింగ్ గురించి చెప్పాలి ఇప్పుడు. సో స్పీడ్ ఆఫ్ ఫాలింగ్ అంటే v is equals to root of 2 times g times h. g is the acceleration due to gravity. వచ్చింది కదా. yes. ఫస్ట్ టేబుల్ ఇదే మీ సెకండ్ టేబుల్. రైట్. Throughout the motion, acceleration is పాజిటివ్ అంటే తెలుసా. ఎస్, త్రూ అవుట్ ద మోషన్ యాక్సిలరేషన్ ఈజ్ పాజిటివ్. మరి హోంవర్క్ క్వశ్చన్ కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, హోంవర్క్ క్వశ్చన్ ఏంటి సార్? an object released from top of a tower of height 500 meters, okay? 500 meters, full stop. Find speed with which, find the speed with which it reaches the ground. It reaches the ground. అలాగే కావాలంటే టైం కూడా ఫైండ్ చేయించి. ఆల్సో ఫైండ్ ద టైం. ఇదిగో 500 అంటే పర్ఫెక్ట్ నెంబర్ ఉంటుందిరా. ఈ రెండు ఫార్ములాస్ కోసమే ఇట్ సూట్స్ ద బెస్ట్ వే. టైం కూడా 10th ఎన్ని మార్క్స్ రా? ఎందుకురా? వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అబౌట్ 10 మార్క్స్? అందరూ క్లియరా? నాట్ క్లియరా? ఎస్. సో ఆబ్జెక్ట్ రిలీజ్డ్ ఫ్రమ్ అన్ హైట్ అంటే ఇదే. ఆబ్జెక్ట్ వర్టికలీ థ్రోన్ అంటే దీస్ ఆర్ ద ఫార్ములాస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పార్ట్లో వీ హ్యావ్ అ వేరియబుల్ మోషన్. ఓకే, వేరియబుల్ మోషన్ పార్ట్ నెంబర్ 2. నాన్ యూనిఫామ్ మోషన్ కదరా బాబు. నాన్ యూనిఫామ్ మోషన్లో వీ హ్యావ్ అనదర్ టైప్, నాన్ యూనిఫామ్ మోషన్. గ్రాఫ్స్ రా, గ్రాఫ్స్ కదా. గ్రాఫ్స్ మిగతా ఉన్నాయి అందరూ. వెరీ గుడ్. గ్రాఫ్స్ చెప్పండి. గ్రాఫ్స్ కదా. గ్రాఫ్స్ నెంబర్ 1, v is equals to u plus at కోసమే గ్రాఫ్ చెప్పాలి. సో ద గ్రాఫ్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. ఇదే మీ టైం, ఇదే మీ స్పీడ్, ఈ వాల్యూ అంటే u అండ్ ద స్లోప్ థీటా కదా. ఎస్, ఇదిగో. సో tan ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ ఉంటుంది. ఫస్ట్ గ్రాఫ్ వచ్చింది. అలాగే ఫర్ యువర్ గ్రాఫ్ నెంబర్ 2 అందరు చూడండి. సో సెకండ్ గ్రాఫ్ అంటే పాయింట్ నెంబర్ 1, ఏరియా అండర్ VT గ్రాఫ్. లేదా we will not take this part over here now. Okay, S is equals to second chapter చెప్పండి, సెకండ్ ఫార్ములా. సో సార్ సెకండ్ ఫార్ములా S is equals to ut plus half at squared. ఇదే కదా. దీంట్లో కూడా 0 లేదా u is not equals to 0. So sir, if u is equals to 0, ఆ కేసులో how the graph looks, and u not equals to 0, ఆ కేసులో how the graph looks. అదే కదా. ఎస్, u 0 ఉన్నప్పుడు your displacement, అలాగే ఇదే మీ టైం కదా. ఎస్, సో ద గ్రాఫ్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. అర్థమైంది అందరికీ? చెప్పండి. క్లియరా? నాట్ క్లియర్? స్టూడెంట్స్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఏం లేదు, టైం పాస్. సరే. సో S is equals to ut plus half at squared కోసమే you have to talk about the roots కదా. t is equals to 0 is one root. అలాగే t is equals to 0 will be another root. Okay.
గ్రాఫ్ ఇస్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ గ్రాఫే ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఇదే టైం కదా, సో S is equals to ut plus half at squared. Possibility is this, okay? There is one possibility that your displacement is negative also. గుర్తుపెట్టుకోండి, ఓకే? డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ u నెగటివ్ ఉంటే డిస్ప్లేస్మెంట్ కూడా నెగటివ్ ఉంటుంది. ఓకే, డన్. నెక్స్ట్ పార్ట్ సార్, నెక్స్ట్ పార్ట్ అంటే నెక్స్ట్ పార్ట్లో యూ హ్యావ్ నాన్ యూనిఫామ్ మోషన్ విత్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్, ఓకే? అందరు చూడండి. సో నాన్ యూనిఫామ్ మోషన్ కానీ యాక్సిలరేషన్ కూడా కాన్స్టెంట్ లేదు. నాన్ యూనిఫామ్ మోషన్ విత్ నాట్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే యాక్సిలరేషన్ ఈజ్ వేరియబుల్, ఓకే? సో సార్ యూ హ్యావ్ యువర్ వేరియబుల్ యాక్సిలరేషన్. ఈ కేసులో చూడండి, చెప్పండి. నంబర్ 1 యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, అదే కదా, లేదా యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్. నంబర్ 2 చెప్పండి, యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్, లాస్ట్లో యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ. యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఫస్ట్ కేసులో యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం ఉన్నప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఆఫ్ ఏడిటి. అదే లిమిట్స్ కావాలంటే T1 నుంచి T2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ అంటే A ఈజ్ ఈక్వల్స్ టు 3, T ఈజ్ ఈక్వల్స్ టు 1 to T ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. అదే ఫినిష్డ్ కదా. అలాగే డిస్ప్లేస్మెంట్ కోసమే ఇంటెగ్రల్ ఆఫ్ VDT వస్తాయి. సో T1 నుంచి T2. VDT అంటే ADT కదా, అంటే డబల్ ఇంటెగ్రల్ ఆఫ్ T1 to T2. ఇక్కడ కూడా టైం T1 to టైం T2 ఇంటెగ్రల్ ఆఫ్ ADT మల్టిప్లైడ్ బై DT వస్తాయి. సో దిస్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్, ఓకే? అందరు క్లియరా, నాట్ క్లియరా? అరే రే 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 ఏంట్రా అది? ఓకే, యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా A ఈజ్ ఈక్వల్స్ టు VdV డివైడెడ్ బై dx. నెక్స్ట్ కేసులో A ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ dV వస్తాయి. మరి ఇంటిగ్రేట్ చేయండి. వెన్ యువర్ ఇంటిగ్రేషన్ ఈజ్ డన్, what you are getting is integral of A dx is equals to integral of V dV. లిమిట్స్ కావాలంటే V1 నుంచి V2, A is A1 నుంచి A2. అదే ఇదే కదా, దిస్ ఈస్ ద ఇంటిగ్రేషన్ దట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఎగ్జాంపుల్ అంటే ఏంటి సార్? యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 3x ఫుల్ స్టాప్. ఫైండ్ ద స్పీడ్, నాట్ A1 to A2 అందరు. సో దిస్ షుడ్ బి x1 to x2. ఓకే, ఐమ్ సారీ x1 నుంచి x2 వరకు. ఎక్కడ కూడా T2. ఎస్ ఇంటెగ్రల్ ఆఫ్ A dx అంటే x1 to x2. ఫినిష్డ్. సో ఫైండ్ ద స్పీడ్ ఫ్రమ్ x is equals to 0 to x is equals to 4. అదే ఫినిష్డ్. ఓకే, లాస్ట్లీ when your acceleration is as a function of velocity లేదా speed. ఓకే, సో సార్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆ కేసులో ఏం చేయాలంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు dv డివైడెడ్ బై dt. అర్థమైంది? యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ వచ్చింది కదా, మరి ఈ dtని లెఫ్ట్ సైడ్లో తీసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు dv డివైడెడ్ బై a. కానీ యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది. మరి ఇంటిగ్రేట్ చేయండి బోత్ సైడ్స్. సో టైమ్ ఈజ్ T1 to T2, కానీ స్పీడ్స్ చూడండి V1 నుంచి V2 వరకు. అదే కదా, ఎస్. సో సార్ ఇంటెగ్రల్ ఆఫ్ dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఆఫ్ dv అపాన్ యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ V1 to V2, టైమ్ ఈజ్ T1 to T2. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ అంటే ఇఫ్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 3v ఫుల్ స్టాప్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. స్పీడ్ if it starts from rest at the instant of t is equals to 6 seconds. Okay, calculate cheyochu. So this is all about your variable acceleration. అర్థమైంది అందరికీ? ఎస్, చెప్పండి. సో లెట్ us take the break at 9:30 sharp. ఓకే, 9:30 నుంచి 10 వరకు బ్రేక్. 9
ఇట్ ఈస్ 9 రే బాబు, 8 నుంచి 9 కదా. Let's take the break now itself, okay? Andaru, so the dinner break, I did not eat anything, okay? Leda 9:30, let us take the break at 9:30 ra. Let it, okay, 9:30 to 10, and then 10 to 11 we will take, and 11 lo we will finish it. Okay, 9:30, break at 9:30, andaru break at 9:30. Next part అయిపోయింది కదా. ఎస్, ఇప్పుడు డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ కావాలంటే క్వశ్చన్ తీసుకోండి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ s is equals to 4 root x, if the speed of a particle of mass, okay, of mass 500 gram, 500 gram varies with position as v is equals to 4 into root x, full stop. Find the force on the object. Okay, ఇదే తీసుకోండి, JEE 2026 కోసమే వచ్చింది ఆ క్వశ్చన్. ఇదిగో అందరూ చూడండి, ఫార్ములా ఏంటి? ఇదిగో స్పీడ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, పొజిషన్ ఉంటుంది కదా, అలాగే యాక్సిలరేషన్ షుడ్ ఆల్సో బి ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్. కాబట్టి మనకు ఈ ఫార్ములా కావాలి, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు VdV బై BdX. లేదా షార్ట్ కట్ కావాలి కదా, షార్ట్ కట్ ఇదిగో షార్ట్ కట్ తీసుకోండి. సో ద షార్ట్ కట్ మెథడ్ ఈజ్ దిస్, ఐఎమ్ టెల్లింగ్ యూ ద షార్ట్ కట్ మెథడ్. ఓకే, షార్ట్ కట్ ఏంటి సార్? V is equals to 4 into root x, square it. So V square is equals to 16 into x వచ్చింది కదా. ఎస్, x అంటే ఏంటిరా? డిస్ప్లేస్మెంట్. సో సార్ V square is equals to 16 into s, డిస్ప్లేస్మెంట్ కదా. సో 16s ప్లస్ 0 రాసుకోండి. సో సార్ V square is equals to 0 plus 16 into s. ఈ 0 అంటే 0 స్క్వేర్ కదారా. ఎస్, ఇప్పుడు మ్యాచ్ చేయండి ఒకసారి, ట్రై టు మ్యాచ్ ద వాల్యూస్ అందరూ. ఇదిగో V స్క్వేర్ అంటే ఫైనల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు U స్క్వేర్ కదా, U స్క్వేర్ ప్లస్ 16కి ప్లేస్లో 2a ఇంటూ s వచ్చింది కదా. కంపేర్ ద వాల్యూస్, కంపేర్ చేయండి, కంపేర్ ఇట్. 16 ఈజ్ ఈక్వల్స్ టు 2a కదా. ఎస్, అలాగే U ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే యూ గాట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ దట్ డిడ్ నాట్ ఆస్క్ ఇన్ ద క్వశ్చన్. అంటే ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ 0. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు, అదే కదా. సో సార్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 2a అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 8 వచ్చింది. ఫోర్స్ కావాలంటే F ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ a రావాలి. మాస్ 500 గ్రామ్ అంటే హాఫ్, యాక్సిలరేషన్ 8 అంటే 4 న్యూటన్ ఈజ్ ద ఫోర్స్. తీసుకో, డన్ నాట్ డన్ అందరూ? ప్లీజ్ లైక్ ద వీడియో గైస్, లైక్ చేయండి ఈ వీడియోని ఒకసారి. నెక్స్ట్ అయిపోయింది కదా, కైనమాటిక్స్ 1 డన్ రా. ఓకే, హాయ్ మాచా చెరీ, హాయ్ హలో ఎవ్వడు. ఇదిగోరా, నౌ లెట్ us talk about kinematics 2D. ఓకే, ఏంట్రా చాప్టర్ కదా, న్యూ చాప్టర్ ఉన్నప్పుడు వీ విల్ టేక్ అ బిగ్ హెడింగ్. Okay, yes. Kinematics 2D. Right. Abraham, thank you so much, Abraham. Okay. Sir, next, kinematics 2D lo, what are the types of formulas that we need to encounter? Idi vandaru.
సో 2Dలో మెజారిటీగా యూ హ్యావ్ యువర్ ప్రాజెక్టైల్ మోషన్, ఇదే కదా, ఎస్, ప్రాజెక్టైల్ మోషన్. దాని తర్వాత యూ హ్యావ్ యువర్ సర్క్యులర్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ లేదా సర్క్యులర్ మోషన్ అనుకోండి. ఓకే, అండ్ లాస్ట్లీ యూ హ్యావ్ రిలేటివ్ మోషన్. ఫినిష్డ్. సో దీస్ ఆర్ ఓన్లీ ద 3 concepts that we are going to discuss. ఓకే, ప్రాజెక్టైల్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, దాని తర్వాత రిలేటివ్ మోషన్. ఓకే, ఎస్, these are the 3 things that we are going to discuss. Number 1, sir, projectile. Number 1, projectile motion, ఇదే కదా, ఎస్. ఇప్పుడు ప్రాజెక్టైల్ మోషన్ గురించి ఉన్నప్పుడు ఆల్ ద షార్ట్ కట్స్, ఫార్ములాస్, హింట్, ట్రిక్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ దిస్ సెషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, చిన్న యూ గాట్ ఫస్ట్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఏంటి అది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ సెషన్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్. చూడండి, ప్రాజెక్టైల్ మోషన్ అంటే ఇదే కదా, ఎస్. ఇనీషియల్ స్పీడ్ u, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ θ ఉంటుంది కదా, ఇట్ విల్ గో టు ద టాప్ మోస్ట్ పాయింట్ అండ్ దెన్ ఇట్ విల్ ఫాల్ హియర్. అర్థం చేసుకోండి అందరూ. సో నంబర్ 1, ఫార్ములా నంబర్ 1, రేంజ్ ఆఫ్ ప్రాజెక్టైల్. రేంజ్ అంటే తెలుసా మీకు? హారిజంటల్ డిస్టెన్స్, రేంజ్ ఆర్. నంబర్ 2, మ్యాక్సిమం హైట్. ఓకే, మ్యాక్సిమం హైట్ h, మ్యాక్సిమం హైట్ h. అలాగే నంబర్ 3, టైమ్ ఆఫ్ ప్రాజెక్టైల్. ఫార్ములాస్ చెప్పండి అందరూ. టైమ్ ఆఫ్ ప్రాజెక్టైల్ క్యాపిటల్ T కావాలి, ఇదే కదా, ఎస్, క్యాపిటల్ T. చెప్పండి ఒకసారి. సో యువర్ రేంజ్ ఇస్ దిస్, ఇదిగో ఈ డిస్టెన్స్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ డిస్టెన్స్ ఇస్ రేంజ్. మ్యాక్సిమం హైట్ కావాలంటే దిస్ ఈజ్ యువర్ మ్యాక్సిమం హైట్ h. కరెక్టా లేదా? గైస్ ప్లీజ్ లైక్ ద సెషన్. ఓకే, రేంజ్కి ఫార్ములా ఏంటంటే u స్క్వేర్ సైన్ ఆఫ్ 2θ డివైడెడ్ బై g అనుకోండి. అలాగే మ్యాక్సిమం హైట్ కోసమే ఫార్ములా ఈజ్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ θ డివైడెడ్ బై 2g. ఎలా వచ్చింది సార్? వై డిడ్ యూ గో ఇట్ అంటే ఇట్స్ టూ లెంతీ ప్రాసెస్, టైం కన్స్యూమింగ్. ఓకే, టోటల్ టైమ్ ఆఫ్ ప్రాజెక్టైల్ కావాలంటే t ఈజ్ ఈక్వల్స్ టు 2u సైన్ θ డివైడెడ్ బై g. ఇదే చూడండి. సో దిస్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ almost all of the formulas. Okay, yes, 1 2 3 okay, important formulas andaru chudandi. Now let us talk about shortcut methods. Okay, shortcut. Number 1, idigo maximum range happens at an angle theta is equals to 45 degree. అదే కదా maximum range కి ఫార్ములా ఏంటి సార్? u స్క్వేర్ సైన్ ఆఫ్ 2θ డివైడెడ్ బై g. అదే కదా, అంటే maximum range ఎంత ఉండాలి సార్? యువర్ maximum range is u స్క్వేర్ డివైడెడ్ బై g. అదే sin 2θ అంటే sin 90 degree 1 వస్తుంది. కాబట్టి మీ maximum range అంటే ఇదే. దిస్ ఈజ్ యువర్ maximum range. గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ లేదా చెక్ పాయింట్స్, చెక్ లిస్ట్ ఏదైనా కావాలంటే పిలవచ్చు. అర్థమైంది అందరికీ? ఎస్. నెక్స్ట్ పార్ట్ సార్, నెక్స్ట్ పార్ట్లో చెప్పండి అందరూ. Range is the same, okay? Range of the projectile. Range will be same for angles θ1 plus θ2 is equals to 90 degrees. Ante for θ is equals to 30 degree, θ is equals to 60 degree. Ranges will be same. Endukante θ 30 plus 60 is 90 kada. Ranges will be సేమ్. వచ్చింది అందరికీ? ట్రై టు అండర్స్టాండ్. కరెక్ట్ ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఫర్ 5 minutes రా. లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్. We will wear it once everything goes normal. Okay, right. సరే, పర్ఫెక్టా బ్రో? అన్నిసార్లు లైక్ చేస్తే అన్లైక్ అవుతుంది. అదే డోంట్ డూ లైక్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, ఎస్, రైట్.
సో థీటా వాల్యూ వచ్చింది కదా, షార్ట్ కట్ నెంబర్ 1, షార్ట్ కట్ నెంబర్ 2. దాని తర్వాత నెక్స్ట్ షార్ట్ కట్ కావాలి అందరూ. ఇదిగో. సో మ్యాక్సిమం హైట్ కోసం ఫార్ములా చెప్పండి సార్. షార్ట్ కట్ నెంబర్ 3 ఫార్ మ్యాక్సిమం హైట్. ఫార్ మ్యాక్సిమం హైట్ అంటే హెచ్ మ్యాక్స్ కదా. ఎస్, ఫార్ మ్యాక్సిమం హైట్ హెచ్ మ్యాక్స్. ఇదిగో యాంగిల్ థీటా షుడ్ బి ఈక్వల్స్ టు 0 degree, 90 degrees. ఓకే, 90 degrees. అండ్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏమి ఉండాలి సార్? మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 2g. అదే కదా, అంటే థీటా వాల్యూ 90 degree ఉండాలి అంటే మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ డివైడెడ్ బై 2g. అందరూ చూడండి, ఫర్ అ గివెన్ ప్రాజెక్టైల్, ఇదిగో స్టేట్మెంట్, కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఐఎమ్ రైటింగ్ సమ్వేర్ హియర్. ఫర్ అ గివెన్ ప్రాజెక్టైల్ లేదా ఫర్ అ ప్రాజెక్టైల్. ఓకే, ఇట్స్ మాక్సిమం రేంజ్. ఇదిగో మాక్సిమం రేంజ్ యూ స్క్వేర్ బై జీ, మాక్సిమం హైట్ యూ స్క్వేర్ బై 2g. అదే కదా. ఎస్, ఇదిగో. సో ఫర్ అ ప్రాజెక్టైల్ ఇట్స్ మాక్సిమం రేంజ్. ఓకే, ఇట్స్ మాక్సిమం range is double its maximum height. Okay, so this is the formula for the maximum range and maximum height. Ochindi kada andariki. Yes, next horizontal projectile. Okay, in the next part you have your horizontal projectile. Is the projectile thrown from a height. Okay, oka height nunchi re focus here babu, focus here. Okay, sir is learning derivation of formula. No need. Okay, just to remember the formulas more than sufficient. Okay, no need to learn about the derivation, not there for you andaru. Okay, yes, it is not there for you. Now I think it's too cold. ఎస్, చెప్పండి అందరు. సో హారిజంటల్ ప్రాజెక్టైల్ అంటే ఏంట్రా బాబు? హారిజంటల్ ప్రాజెక్టైల్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూ హ్యావ్ హైట్ అంటే టాలర్ ఆబ్జెక్ట్స్, బిల్డింగ్, యు ఆర్ థ్రోయింగ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ అ బిల్డింగ్. ఇదే కదా, దిస్ ఈజ్ యువర్ బిల్డింగ్. సరే, హైట్ హెచ్ అనుకోండి అందరూ. సో ఇక్కడ నుంచి ద టోటల్ హైట్ ఈజ్ హెచ్. ఇదే కదా. ఎస్, నౌ యూ హ్యావ్ ద ఆబ్జెక్ట్. ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. కండిషన్స్ మాత్రమే సేమ్ ఉంటుంది. ఇనీషియల్ స్పీడ్ ఈజ్ యూ అండ్ ఇట్ విల్ గో అండ్ ఫాల్ డౌన్ సమ్వేర్ హియర్. ఇదే కదా. ఎస్, మరి ఏం కావాలి సార్? టోటల్ రేంజ్, అలాగే టోటల్ టైం. ఓకే, రేంజ్ ఆఫ్ ద ప్రాజెక్టైల్ చెప్పండి. టైం చెప్పండి మొదటిగా. సో ద టైమ్ ఆఫ్ ద ప్రాజెక్టైల్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు టైం ఏంట్రా? టైం ఏంటి? ఈ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2h డివైడెడ్ బై g వస్తాయి. అదే ఇండిపెండెంట్ ఆఫ్ ద స్పీడ్. అందరూ మీ నార్మల్ ప్రాజెక్షన్లో లేదా మీ నార్మల్ ప్రాజెక్టైల్లో టైమ్ ఈజ్ డిపెండెంట్ ఆఫ్ ఇనీషియల్ స్పీడ్, కానీ వర్టికల్ స్పీడ్, హారిజంటల్ ప్రాజెక్టైల్లో టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఇనీషియల్ స్పీడ్. కాబట్టి రేంజ్ కావాలి కదా. సో ఫర్ యువర్ రేంజ్ అందరూ, రేంజ్ ఆఫ్ ద ప్రాజెక్టైల్ r ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ టైమ్. టైమ్ ఈజ్ రూట్ 2h డివైడెడ్ బై g. 18 కదా. ఎస్, నెక్స్ట్ డన్. సో దీస్ ఆర్ ద వాల్యూస్. అదే కదా. ఫైనల్ స్పీడ్ కావాలి కదా. ఎస్, ఫైనల్ స్పీడ్ అందరూ. సో ఫైనల్ స్పీడ్ ఆఫ్ ప్రాజెక్టైల్. ఇదిగో జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా రా బాబు. ఫైనల్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2gh plus u square వస్తాయి. అదే, దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ ద ప్రాజెక్టైల్ మోషన్. వచ్చింది కదా. సో దీస్ ఆర్ ద 3 formulas. నెక్స్ట్ సార్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డన్. సిరి డన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కంప్లీటెడ్ కదా, ఆల్రెడీ డన్. ఇన్ కైనమాటిక్స్ 1D ఓన్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ పార్ట్ సర్కులర్ మోషన్. ఓకే, నెక్స్ట్ పార్ట్ అంటే సర్కులర్ ఆఫ్ మోషన్. చూసుకోండి. ఇదిగో సర్కులర్ మోషన్లో కూడా మీ దగ్గర 2 రకాలు ఉన్నాయి. నంబర్ 1 ఈజ్ యూనిఫామ్ సర్కులర్ మోషన్,
Number 2 is non-uniform circular motion. Okay, one by one చూద్దాం. కరెక్టా కదా? లైక్ ద వీడియో గైస్, లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇది అందరూ సర్క్యులర్ మోషన్ క్యాన్ బి బ్రోకన్ డౌన్ ఇంటూ 2 parts. Number 1, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అలాగే నెంబర్ 2 ఈజ్ యువర్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇదే కదా? ఎస్. Let us talk about uniform first. Uniform circular motion. అర్థమైంది అందరికీ? చెప్పండి. So when it is uniform circular motion, condition ఏంటంటే, the condition for your uniform circular motion is centripetal acceleration మాత్రమే ఉండాలి. అదే, there should not be tangential acceleration. అదే కదా? Yes. Uniform motion కోసమే స్పీడ్ ఓకే, స్పీడ్ కాన్స్టెంట్ ఉండాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇదిగో అనదర్ రిప్రజెంటేషన్ అంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏటీ లేదా ఏ టాంజెన్షియల్ షుడ్ బి 0. ఇదే కదా, షుడ్ బి ఈక్వల్స్ టు 0. ఫినిష్డ్. ఎగ్జాంపుల్ ఏంటి సార్? దిస్ ఈజ్ యువర్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సెంటర్ ఈ రేడియస్ కదా, రేడియస్ ఆర్. ఇదిగో ఆబ్జెక్ట్ హ్యాస్ మాస్ ఎన్, స్పీడ్ వి అనుకోండి. ఇదే కదా, ప్రతి ఒక్క పాయింట్లో యూ హ్యావ్ యూనిఫామ్ స్పీడ్ ఓన్లీ. ఇక్కడ కూడా యువర్ స్పీడ్ ఈజ్ టాంజెన్షియల్. అర్థమైంది అందరికీ? ఇదే మీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ప్లీజ్ లైక్ ద వీడియో గైజ్. ఎస్, ఈ వీడియోని లైక్ చేయండి ఒకసారి. ఓకే, ఇదిగో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కోసమే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, కానీ వెలాసిటీ మాత్రమే కాదు. ఓకే, స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, వెలాసిటీ ఈజ్ వేరియబుల్. అదే కదా? ఎస్, వెలాసిటీ ఈజ్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ ఈ యాంగిల్ థీటా అనుకుంటే, థీటా కదా, థీటా యాంగులర్ స్పీడ్ ఒమేగా అనుకోండి. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ సార్? ఫస్ట్ v ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ ఒమేగా, అలాగే l ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ థీటా అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ ఆల్ఫా. ఒమేగా అంటే యాంగులర్ స్పీడ్. ఓకే, వీఆర్ ఎనీహౌ గోయింగ్ టు రివైజ్ ఇట్ ఇన్ ద రొటేషనల్ మోషన్ చాప్టర్. ఓకే, ఎస్, ఒమేగా అంటే ఏంటి సార్? ఇట్ ఈజ్ యువర్ యాంగులర్ స్పీడ్, not angle ra, angular displacement. Okay, theta is your angular displacement. అలాగే alpha అంటే ఇదే మీ angular acceleration. Okay, yes, alpha is your angular acceleration. Finished. Okay, these are the 3 formulas గుర్తుపెట్టుకోండి for your circular motion. Sir, class వింటున్నావా? అదే how will I not listen my own class? Why tan theta? అరే ఈక్వేషన్ ఆఫ్ ప్రాజెక్టైల్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ప్రాజెక్టైల్ కూడా కావాలి. సో లెట్ us write about the equation of projectile. Do we have it? రేంజ్ వచ్చింది కదా, అదే. Where are we going to write it? ఇదిగో. So let us write about the equation of projectile. Okay, initial speed u going at the topmost height and then falling over here. ఇదే కదా? Yes. ఇది అందరూ. So the equation of trajectory, not equation of motion. Okay, equation of trajectory అంటారు. Trajectory of projectile ఏంటి సార్? It is y is equals to x into tan theta minus gx square divided by 2u square cos square theta. Angle theta అనుకోండి. at any point x, y కదా కోఆర్డినేట్స్ రా బాబు. ఇదిగో ఈ హైట్ అంటే y, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ డిస్టెన్స్ ఈజ్ xy వచ్చింది. x కూడా అదే, y అంటే దిస్, tan theta is this, u అంటే ఇనిషియల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అట్ ఎనీ సింగిల్ పాయింట్ యూ కెన్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద projectile కదా. ఎస్, done. Relative motion we will do. Okay, we are still in the 2-dimensional kinematics studio only. Okay, circular motion అయినప్పుడు we are going to talk about your relative motion. Okay, velocity is variable. ఇప్పుడు velocity కావాలంటే డైరెక్షన్ కూడా మ్యాటర్స్ రా. ఓకే, v bar చూడండి అయిపోయింది కదా. యాంగిల్ థీటా అనుకోండి. సో we are going to talk about centripetal force. అందరూ ఇదే కదా. ఎస్,
centripetal force. Force required to do the circular motion. Force directed towards the center is known as centripetal force. అదే కదా, ఇది అందరూ చూడండి. సో centripetal force FC is equals to m into v square upon r. What is this condition, sir? So for example, నా దగ్గర ఒక సర్క్యులర్ మోషన్ లేదా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. లెట్ us say the mass of the object is m అందరూ. సో మాస్ m అనుకోండి, స్పీడ్ v అనుకోండి, ఈ రేడియస్ అంటే r అనుకోండి. సో టు believe the force that always acts at the center, centripetal force FC. ఈ పాయింట్లో కూడా you need the centripetal force only. Here also you need the force at the center. ప్రతి ఒక్క పాయింట్ కోసమే ఒక ఫోర్స్ ఉండాలి సెంటర్లో. అదే that force is known as centripetal force. అర్థమైంది అందరికీ? ఎస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. mv స్క్వేర్ బై ఆర్. ఇప్పుడు కేసెస్ కావాలంటే కేసెస్ కూడా చూద్దాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ద కేసెస్. అందరు చూడండి, కేస్ నెంబర్ 1 అంటే హారిజాంటల్ సర్క్యులర్ మోషన్. ఇదే కదా హారిజాంటల్ సర్క్యులర్ మోషన్. హారిజాంటల్ సర్క్యులర్ మోషన్లో ఏముండాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ స్ట్రింగ్ అంటే తెలుసా? ఇదిగో బాబ్ అండ్ స్ట్రింగ్ రా. యు ఆర్ రొటేటింగ్ ఇట్ లైక్ దిస్. మాస్ m అనుకోండి, వెలాసిటీ v అనుకోండి, లెంత్ l అనుకోండి. కాబట్టి సెంట్రిపెటల్ ఫోర్స్ లేదా ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ కదా. ఎస్, టెన్షన్ is equals to centripetal force. అదే, సో టెన్షన్ will act as a centripetal force. టెన్షన్ వాల్యూ ఇదిగో. సో సార్ టెన్షన్ is equals to m into v square divided by r అనుకోండి. లేదా మీకు కావాలంటే సమ్ టైమ్స్ అనదర్ కేస్ చెప్పండి అందరూ. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద మెజారిటీ ఆఫ్ ద కేసెస్. ఓకే, కేస్ నెంబర్ 1. దాని తర్వాత దీంట్లో కూడా ఫస్ట్ కేస్ ఇదే కదా, దీంట్లో కూడా ఫస్ట్ కేస్ ఈజ్ అబౌట్ యువర్ స్ట్రింగ్స్. అలాగే కేస్ నెంబర్ 2 చెప్పండి అందరూ. స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ కదా, స్ప్రింగ్. సో ఇదే మీ స్ప్రింగ్ అండ్ దిస్ ఈజ్ యువర్ బ్లాక్ ఆఫ్ మాస్ m మూవింగ్ ఇన్ అ సర్కిల్. సెంటర్ ఇదే. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ k అనుకోండి. సో సార్ రేడియస్ చెప్పండి ఒకసారి. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ ప్లస్ ఎలాంగేషన్ కూడా వస్తాయి కదా. అదే మరి ఏం చెప్పాలి ఈ కేసులో చెప్పండి. యువర్ స్ప్రింగ్ ఫోర్స్ కదా, స్ప్రింగ్ ఫోర్స్ అంటే k ఇంటూ ఎక్స్ లెఫ్ట్ సైడ్లో ఇదే. దిస్ ఈస్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే m ఇంటూ v స్క్వేర్ డివైడెడ్ బై టోటల్ లెంత్ L0 ప్లస్ ఎక్స్ ఉండాలి. అదే, లేదా థర్డ్ కేసులో ఫ్రిక్షన్ ఉంటుంది. అదే, దట్ ఈస్ ద ఓన్లీ కేస్ ఇన్ యువర్ హారిజాంటల్ సర్క్యులర్ మోషన్. అయిపోయింది కదా. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిస్క్ అనుకోండి అండ్ ఈ డిస్క్లో ఒక బ్లాక్ మాస్ m అనుకోండి అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ యాంగులర్ స్పీడ్ ఒమేగా, లేదా దిస్ ఈస్ ద సెంటర్, దిస్ ఈస్ ద డిస్టెన్స్ r అనుకోండి. సో స్పీడ్ v కదా. సో సార్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mv స్క్వేర్ అపాన్ r. కానీ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏంటి సార్? ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ mu mg ఈజ్ ఈక్వల్స్ టు mv స్క్వేర్ డివైడెడ్ బై r. mu గాన్, v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ mu gr ఉండాలి. సో దిస్ షుడ్ బి ద సేఫ్ స్పీడ్ ఫార్ సర్క్యులర్ మోషన్ టు హ్యాపన్. అలాగే నెంబర్ 2 అంటే వర్టికల్ సర్క్యులర్ మోషన్ అందరూ. సో వర్టికల్ సర్క్యులర్ మోషన్. వర్టికల్ సర్క్యులర్ మోషన్లో కండిషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, వర్టికల్ సర్క్యులర్ మోషన్ అంటే యు ఆర్ రొటేటింగ్ ద ఆబ్జెక్ట్ ఇన్ అ వర్టికల్ సర్కిల్. ఓకే అందరూ, ప్లీజ్ లైక్ ద వీడియో గైస్. లెట్ us go to 100 now. ఓకే, let us go to 100 likes, all of you. Yes, vertical circular motion ఉన్నప్పుడు you understand the condition something like this. Give me 2 minutes. Okay students, just 2 నిమిషం ఇవ్వండి. Just give me 2 minutes. ఇక్కడ రా మౌస్. Yes, correct. So everybody, the students who did not take the subscription of Vijayam batch, good petkondi. Rates, general rate ante 799 untundi, kani due to this season rates have been increased to 999. Okay, batches ki rates matrame increased ayindi. కాబట్టి ద రేట్స్ ఆర్ గోయింగ్ టు డిక్లైన్. ఇదిగో విజయం బ్యాచ్లో యూ హ్యావ్ యువర్ లైవ్ క్లాసెస్ విత్ యువర్ టాప్ మాస్టర్ టీచర్స్. ఇదే కదా. హూ ఈస్ దిస్ టీచర్ రా? హూ ఈస్ దిస్ టీచర్? దీస్ ఆర్ మాస్టర్ టీచర్స్. బయాలజీ అంటే బయాలజీ హ్యావ్స్ 2 టీచర్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఓకే చూడండి. అండ్ what do you have? What do you get? Full mock tests.
33 మాక్ టెస్ట్స్ ఉన్నాయి. అలాగే అలాంగ్ విత్ దాట్ 8 పార్ట్ టెస్ట్స్, 12 ఫుల్ సిలబస్ ఎఫ్సెట్ టెస్ట్. సో స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ లేదా ఎఫ్సెట్స్, ఆల్ ఆఫ్ యూ క్యాన్ డెఫినెట్లీ పర్చేస్ దిస్ కోర్స్. ఓకే, సరే. సో లాస్ట్ డేట్ వరకు కూడా యూ విల్ ఎగ్జాక్ట్లీ గెట్ ద సపోర్ట్ ఫ్రమ్ అస్. అర్థమైంది అందరికీ? ఎస్. నెక్స్ట్ పార్ట్, ద స్టూడెంట్స్ హూ వాంట్ టు జాయిన్ ద వేదాంతు ఇన్ ఆఫ్లైన్ మోడ్. అంటే వేదాంతు హ్యాస్ బ్రాంచెస్ ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో దీస్ ఆర్ ద ప్లేసెస్, తెలంగాణలో దీస్ ఆర్ ద ప్లేసెస్. సో ఎవరైనా, హూ ఎవర్ స్టూడెంట్ ఈస్ క్లోజ్ టు దీస్ ప్లేసెస్, దే కెన్ ప్లీజ్ గో అండ్ విజిట్ ద విఎల్సి సెంటర్స్. ఓకే, అదే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అనౌన్స్మెంట్ దట్ ఐ హ్యాడ్ టు డూ. సరే, నెక్స్ట్ పార్ట్ సార్, నెక్స్ట్ పార్ట్. లెట్ us గో టువర్డ్స్ అవర్ సిలబస్. సరే, వర్టికల్ సర్క్యులర్ మోషన్ కదా. మీ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో యువర్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ అ వర్టికల్ సర్కిల్. కానీ వర్టికల్ సర్కిల్ ఉన్నప్పుడు గ్రావిటీ కూడా వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అ ట్విస్ట్. వర్టికల్ సర్క్యులర్ మోషన్లో ట్విస్ట్ ఏంటంటే గ్రావిటీ. ఓకే, ఎస్, గ్రావిటేషన్. అరే 9:30. ఓకే, 9:30. విల్ టేక్ అ బ్రేక్. విల్ టేక్ అ బ్రేక్ అందరూ. ఏంట్రా అది? డిన్నర్ బ్రేక్. డిన్నర్ బ్రేక్. I have to go down and come up again. Okay, dinner break till 10:30. 35 తీసుకుంటారు బాబు. 10:35 PM. ఓకే, ఎందుకంటే I do have to go and again come up. సార్, ఆఫ్లైన్ కోచింగ్కి ఫీజ్ ఎంత నాకు తెలియదురా. ప్లీజ్ గో అండ్ విజిట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సరే. విల్ మీట్ at 10:35 స్టూడెంట్స్.
there? Are you there, guys? Nara? I'm sorry. Okay, I think I mentioned the wrong timing, right? It should be 10:05. Okay. Chinna mistake aindi na side lunchi. It should be 10:05. Okay. Done. So let us resume the classes. Let us continue with our class. Yes. Done. So I think we can start the class. Okay. Already Pakka ఒకసారి. Sorry. So no problem in starting the class. Okay. So duration till 11. Okay. 11 or 11:10 at most. No, I do have a lot of work other also. So duration till 11 or 11:10 at most 11:10 p.m. Other. At least we should cover your Newton's laws of motion. Am I audible? Am I visible? Andaru? Everything clear? Right. Very చెప్పండి ఒకసారి. సేమ్ రా. ఇప్పుడు Right. Please inform your friends that the class has started. Idi na mistake kani. I don't know how to compensate it. Okay. Yes. Right. So we will start, guys. Chudandi. So we do have something known as a vertical circular motion. Vertical circular motion. Me vertical circular motion lo gravity also comes into scenario. Ade. The only thing is that your gravity is coming into scenario. Andaru. Right. So in your vertical circular motion, idigo. Ide me path kada. Center point is this. Center point. String ante ide. This is your string. This. Are. Correct ah leda? Can shift this way easily. Right. Bottommost position kada? Yes. Right. Okay. Ide mass m anukondi. Okay, this is your mass m. Ide kada speed v anukondi. Ade. So it is moving in a vertical circle with speed v, mass m, length l అనుకోండి. స్పీడ్ v ఉంటుంది. అదే కదా. కండిషన్స్ రాసుకోండి మొదటిగా. కండిషన్స్ కదా. కండిషన్స్ నెంబర్ 1 కండిషన్స్. నెంబర్ 1 మినిమం స్పీడ్. ఓకే, మినిమం స్పీడ్ టు స్టార్ట్ to complete the motion kada. Yes, minimum speed to complete the vertical circular motion, u minimum kada. U minimum, it is always going to be root of 5 times of g times of l. L ante length of the string leda radius of the circle kuda cheppochu. Okay, got it guys? Sir, next part number 2 cheppandi andaru. Speed at topmost position. Okay, speed at topmost position to complete. Okay, topmost position to complete the vertical circular motion. Ante v at top enta undali sir? It should be equals to root of g times of l. Ide kada. Mari free body diagram kosame, if you want to look at the free body diagram chuddam. Okay, right.
by r. Okay. Sorry. 10:35, yeah. 10:11 ఇప్పుడు. అదే నెక్స్ట్ పార్ట్ ఏంటి సార్? అరే వాట్ ఈస్ దిస్? వర్టికల్ సర్కులర్ మోషన్ రిపీటెడా? సో లెట్ us delete this. రైట్. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి చూద్దాం. అరే vertical circular motion ఇదే కదా. మాస్ m ఇదిగో కింద. లెట్ us take a general point only రా. why is so standard point? ఇది ఒక జనరల్ పాయింట్ అంటే ఇదే కదా. ఎస్, మాస్ m అనుకోండి అందరూ. యువర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే mg కిందకి యాక్ట్ చేస్తుంది కదా. కాంపోనెంట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఐ షుడ్ నాట్ సే దిస్. సెంటర్ అంటే ఇదే, దిస్ ఈజ్ యువర్ సెంటర్ అండ్ దిస్ ఈజ్ ద లైన్ జాయినింగ్ కదా. కాబట్టి ఇదే మీ ఫస్ట్ కాంపోనెంట్ mg ఇంటూ ఈ యాంగిల్ తీటా ఉంటే ఇది కూడా తీటా ఉండాలి కదా, mg కాస్ తీటా. అదే అలాగే సెకండ్ కాంపోనెంట్ విల్ బి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ mg సైన్ తీటా. కానీ అక్కర్లేదు, ఈ మొత్తం అక్కర్లేదు. ఓకే చూడండి. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు రైట్ సార్? టెన్షన్ T మైనస్ mg cos theta should be equals to mv square divided by r. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో టెన్షన్ at any point is equals to m into in bracket g cos of theta plus v square divided by r తీసుకోండి. So this is the value of tension. Okay, completed. Your vertical circular motion has been completed. ఇప్పుడు సర్కులర్ మోషన్ కూడా అయిపోయింది. ఓకే, now let us talk about relative motion. అందరూ జాగ్రత్తగా వినండి. relative motion అదే కదా. what do you mean by relative motion? relative motion అంటే అదే రివర్ బోట్ ప్రాబ్లం, రెయిన్ అంబ్రెలా ప్రాబ్లం. సార్ 10:35 అని స్టార్ట్ చేశారు అట్లా సార్. ఐఎమ్ సారీ పరిమళ, ఐఎమ్ సారీ, ఐ హ్యాడ్ టు రైట్ 10:05. ఓకే, ఇట్ వాజ్ ఇన్ నా మైండ్లో 10:05 అజ్యూమ్ చేసి రాసావు, బట్ I was writing 10:35. So accidentally I have written 10:35. సరే. So we will start it. Okay guys, relative motion లో మీ దగ్గర రెండు రకాలు ఉన్నాయి. నంబర్ 1 river boat problem. Please inform your friends if at all you have friends. River boat problems. అలాగే నంబర్ 2, what is number 2 sir? Rain umbrella problems. అదే okay, rain umbrella problems. నంబర్ 1 అందరూ రివర్ బోట్ ప్రాబ్లం అనుకో. రివర్ బోట్ ప్రాబ్లమ్స్ ఇదే కదా. దీంట్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది ఒక. సో లెట్ us say ఇదే మీ రివర్, దిస్ ఈజ్ యువర్ రివర్ అండ్ రెయిన్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సారీ, వాటర్ నాట్ రెయిన్. ఓకే, ఇదే మీ డైరెక్షన్ ఆఫ్ వాటర్ ఫ్లో. దిస్ ఒక పర్సన్ అనుకోండి, దెర్ ఇస్ దిస్ పర్సన్ హూ ఇస్ స్టాండింగ్ అట్ దిస్ ఎడ్జ్. ఓకే, వాట్ ఈస్ హీ డూయింగ్ సార్? దిస్ పర్సన్ ఇదిగో హీ వాంట్స్ టు గో టు అదర్ ఎండ్ కదా. సో వెలాసిటీ ఆఫ్ పర్సన్, కానీ దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ రివర్ లేదా స్పీడ్ ఆఫ్ రివర్. ఇదే కదా. ఎస్, రెండు కేసెస్ ఉన్నాయి. నంబర్ వన్ కేస్ నంబర్ 1 ఫార్ ద షార్టెస్ట్ పాత్. ఇదే కదా. మీ షార్టెస్ట్ పాత్ కోసమే ఏం చెయ్యాలి? అదే ఫార్ యువర్ షార్టెస్ట్ పాత్ సిచ్యువేషన్ ఎలా ఉండాలంటే ఇదిగో షార్టెస్ట్ పాత్ విల్ బీ లైక్ దిస్. విడ్త్ ఆఫ్ ద రివర్ D అనుకోండి. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అందరూ. విడ్త్ ఆఫ్ ద రివర్ ఇట్ ఈస్ D. ఎక్కడ ఉంటుంది కదా. సో దిస్ పర్సన్ విల్ హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ గో ఇన్ ద వర్టికల్ డైరెక్షన్, సంథింగ్ లైక్ దిస్. దిస్ షుడ్ బి ద మోషన్ ఆఫ్ ద పర్సన్. అర్థమైంది? కానీ వెలాసిటీ ఆఫ్ రివర్ రైట్ సైడ్లో ఉంటుంది కదా. సో వెలాసిటీ ఆఫ్ ద రివర్ విల్ డ్రాగ్. హాయ్. హలో. హాయ్ ఎవ్రీబడి, హాయ్. ప్లీజ్ లైక్ ద వీడియో గైజ్. ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి.
సో టు ప్రివెంట్ దట్ డ్రాగ్, ఇదిగో అందరూ వెలాసిటీ రివర్ రైట్ సైడ్లో ఫ్లో అవుతుంది కదా. సో ఇఫ్ ద పర్సన్ వాంట్స్ టు అపోజ్ ద రివర్ అంటే ఈ పర్సన్కి స్పీడ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఉండాలి, అదే కదా. దెన్ అండ్ ఓన్లీ దెన్ లెఫ్ట్ స్పీడ్ రైట్ స్పీడ్ విల్ గెట్ క్యాన్సల్డ్. కాబట్టి సార్ ద పర్సన్ ఆఫ్ దట్ స్పీడ్ షుడ్ బి టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఇదిగో VP ఇదే ఉండాలి. సో లెట్ us సే దిస్ యాంగిల్ ఇస్ థీటా. అర్థమైంది అందరికీ? లేదా షోర్తోనే యాంగిల్ కావాలి కదా. ఎస్, ఇఫ్ యూ వాంట్ దిస్ యాంగిల్ యాజ్ థీటా చెప్పండి, ఇదే కదా థీటా యాంగిల్. సో కాంపోనెంట్స్ చెప్పండి సార్. ఇదిగో ఫస్ట్ కాంపోనెంట్ అంటే VP ఇంటూ కాస్ థీటా, అలాగే VP ఇంటూ సైన్ థీటా, అదే. సో సార్ వాట్ ఈస్ కండిషన్? ఇదిగో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్పీడ్ లేదా లెఫ్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద స్పీడ్ రైట్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ రివర్ మాత్రమే సేమ్ ఉండాలి. సో వెలాసిటీ ఆఫ్ రివర్ షుడ్ బి ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ పర్సన్ ఇంటూ కాస్ థీటా. ఎక్కడ నుంచి కాస్ థీటా వాల్యూ వచ్చింది? ఏంటి సార్ అది? వెలాసిటీ ఆఫ్ రివర్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ పర్సన్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ ఫార్ములా. ఓకే, మీ షార్టెస్ట్ పాత్ కోసమే ఇదే మీ ఫార్ములారా. దిస్ ఈస్ ద ఫార్ములా, ప్లీజ్ మేక్ ద నోట్ ఆఫ్ ఇట్. అలాగే టైం చెప్పాలి కదా. సో సార్ టైమ్ టు కవర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇదిగో డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్? విడ్త్ ఆఫ్ ద రివర్ D డివైడెడ్ బై వర్టికల్లో స్పీడ్ చెప్పండి, ఎంత ఉంటుంది సార్? VP ఇంటూ సైన్ థీటా. అదే వచ్చింది మీ దగ్గర, టైం కూడా వచ్చింది. క్లియర్ కదా? ఎస్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద సెకండ్ కేస్ రా బాబు. సెకండ్ కేస్లో యూ హ్యావ్ ద మినిమం టైం, షార్టెస్ట్ టైం కదా. ఎస్, మీ సెకండ్ కేసులో కండిషన్ అంటే షార్టెస్ట్ టైం ఉండాలి, అదే షార్టెస్ట్ టైం, ఇదే కదా. ఎస్, కానీ మీ షార్టెస్ట్ టైం కండిషన్లో ఇమాజిన్ చేసుకోండి, దిస్ ఈజ్ యువర్ రివర్, ఇదే కదా. ఎస్, ఈ విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే D. నౌ దెర్ ఈస్ అ పర్సన్ దట్ ఈస్ స్టాండింగ్ ఎట్ దిస్ ఎడ్జ్. చూడండి, ఈ పర్సన్కి వెలాసిటీ అంటే VP అనుకోండి. ఓకే, VP ఈజ్ ద పర్సన్కి వెలాసిటీ. ఇప్పుడు మినిమం టైం కావాలి కదా. మినిమం టైం కోసమే ఇట్ షుడ్ బి టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ ఆఫ్ ద పర్సన్, అదే ఇదే కదా. టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ ఆఫ్ ద పర్సన్ అంటే మినిమం టైం ఈజ్ ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ ద రివర్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ ద పర్సన్. ఇదిగో దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఫార్ములా అందరూ. ఓకే, మరి ఏమవుతుంది సార్? ఇఫ్ ద పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ అక్రాస్ ద సేమ్ డైరెక్షన్, కానీ ఇదిగో రివర్కి స్పీడ్ ఉంటుంది కదా రైట్ సైడ్లో. సో ఏమవుతుంది సార్ అక్కడ? ఇదిగో ద పర్సన్ విల్ గెట్ డ్రాగ్డ్ అంటే తెలుసా మీకు? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ స్ట్రైట్ దిస్ పర్సన్ విల్ బీ డ్రాగ్డ్ ఓవర్ హియర్. ఇదే కదా ఎంత డిస్టెన్స్ డ్రిఫ్ట్ అంటారు, ఈ డిస్టెన్స్ని డ్రిఫ్ట్ అంటారు. సో దిస్ ఈస్ ద డ్రిఫ్ట్ దట్ ఈస్ ఎన్కౌంటర్డ్ అందరూ. సో డ్రిఫ్ట్ ఎంత ఉంటుంది సార్ ఈ కేసులో? డిస్టెన్స్ డ్రిఫ్ట్ కదా, హారిజంటల్ స్పీడ్ అంటే వెలాసిటీ ఆఫ్ రివర్ మల్టిప్లైడ్ బై టైం. సో సార్ వెలాసిటీ ఆఫ్ రివర్ మల్టిప్లైడ్ బై టైం. టైం అంటే ఇదిగో టైం అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ పర్సన్. మరి సార్ డ్రిఫ్ట్ ఎంత వచ్చింది? డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ రివర్ బై వెలాసిటీ ఆఫ్ పర్సన్ మల్టిప్లైడ్ బై విడ్త్ ఆఫ్ ద రివర్. అదే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. డన్ నాట్ డన్ థింక్. Finished. Okay, so this was all about your relative motion. Andaru clear, not clear? Please like the video guys, let us make 100 likes. 100 ippadu kuda ralidura. Hare, thank you so much Hashini, thank you so much. next part kada completed. So rain umbrella problems ఉంటుంది ఒకటే, అదే. సో ఫర్ యువర్ రెయిన్ అంబ్రెలా ప్రాబ్లమ్స్ వీ విల్ టేక్ అ స్లైడ్ అండ్ దాట్స్ ఇట్. ఓకే, లాస్ట్ టాపిక్ అంటే ఇదే మీ రెయిన్ అంబ్రెలా ప్రాబ్లమ్స్ అందరూ. సో దిస్ ఈజ్ యువర్ రెయిన్, ఇదే కదా, ఇదే మీ రెయిన్ దట్ ఈస్ ఫాలింగ్ డౌన్ రా. గుర్తుపెట్టుకోండి. సో సార్ వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ రెయిన్? VR అనుకోండి. ఇప్పుడు దెర్ ఇస్ అ పర్సన్, ఓకే, దెర్ ఇస్ అ పర్సన్ ఓవర్ హియర్, వాడు హీ ఈజ్ మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ పర్సన్, అదే కదా. ఈ పర్సన్ కోసమే హీ విల్ ఫీల్ దట్ హీ ఈజ్ అట్ రెస్ట్, కానీ రెయిన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ హిమ్, అదే కదా.
అంటే ఈ వెలాసిటీ ఆఫ్ పర్సన్ని రివర్స్ చేసి రెయిన్కి ఇవ్వండి. అంటే ఈ పర్సన్ రెస్ట్లో ఉన్నప్పుడు యూ జస్ట్ రివర్స్ దిస్ వెలాసిటీ, అదే రైట్ సైడ్లో తీసుకోండి, అండ్ దెన్ యూ గివ్ ద సేమ్ వెలాసిటీ టు ద రెయిన్ నౌ. అర్థమైంది? ఎస్. సో సార్ ఈ పర్సన్ కోసమే ఇదిగో దిస్ ఈజ్ ద డ్రాప్ ఆఫ్ ద రెయిన్ కదా, ఈ రెయిన్ డ్రాప్కి కిందకి కూడా స్పీడ్ ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ రెయిన్. కానీ దెర్ ఈజ్ వన్ మోర్ స్పీడ్, వెలాసిటీ ఆఫ్ పర్సన్ టు ద లెఫ్ట్ సైడ్, అదే కదా. ఎస్. నెట్ స్పీడ్ చెప్పాలంటే నెట్ స్పీడ్ వీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ స్క్వేర్డ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ పర్సన్ హోల్ స్క్వేర్డ్. మరి సార్ యాంగిల్ కదా, యాంగిల్ దట్ ద పర్సన్ షుడ్ హోల్డ్ ద అంబ్రెలా విత్ యాంగిల్. ఇదే మీ వర్టికల్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇది కూడా తీటా అనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో తీటా. సో తీటా వాల్యూ ఎంత ఉండాలి సార్? తీటా ఈజ్ ఈక్వల్స్ టు tan inverse of velocity of person divided by velocity of rain. అదే. So the person should hold the umbrella at this angle to avoid the rain. అర్థమైంది కదా అందరూ? లైక్ ద వీడియో గైస్. 77. ఎస్. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, ఎస్. NLM. సార్ క్లాస్ డ్యూరేషన్ 11:10 మోస్ట్లీ బై 11:10. అంటే ఇదే లాస్ట్ చాప్టర్, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఫినిష్ చేద్దాం. ఓకే, ఎస్. నెక్స్ట్ NLM అందరూ. NLMలో లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ ఫోర్సెస్. ఓకే, ఫోర్సెస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో, సో ఫోర్సెస్ గురించి చెప్పాలంటే ఫండమెంటల్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి సార్? ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయి. నంబర్ 1 ఫండమెంటల్ ఫోర్సెస్ కావాలి కదా. దిస్ ఈజ్ అ థెరటికల్ ఇన్ఫర్మేషన్, కానీ గుర్తుపెట్టుకోండి దేర్ ఆర్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. చెప్పండి, మీరే చెప్పండి. ఫండమెంటల్ ఫోర్సెస్. ఫండమెంటల్ ఫోర్స్ నంబర్ 1 ఏంటి సార్? గ్రావిటేషనల్ ఫోర్స్. నంబర్ 2 చెప్పండి, ఎలక్ట్రోమాగ్నెటిక్. అదే కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. నంబర్ 3 చెప్పండి, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. న్యూక్లియస్లో ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. వెన్ యూ స్టడీ అబౌట్ న్యూక్లియై, రేడియో యాక్టివ్ డీకే కదా, అక్కడ న్యూట్రాన్కి మధ్యలో న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అలాగే లాస్ట్ రకాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో దీస్ ఆర్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద 4 ఫండమెంటల్ ఫోర్సెస్. అందరూ వెరీ గుడ్. ఎలక్ట్రోమాగ్నెటిక్, పర్ఫెక్ట్. గుడ్. అందరూ ప్లీజ్ లైక్ ద వీడియో గైస్. ఈ వీడియోని లైక్ చేయండి ఒక్కసారి. కానీ చూడండి అందరూ, ఫర్ ద ఎంటైర్ చాప్టర్ ఆఫ్ యువర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ we are only going to talk about electromagnetic force. ఎందుకంటే సార్ యువర్ స్ట్రింగ్ ఫోర్స్, ఓకే, స్ట్రింగ్ ఫోర్స్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉంటుంది. అలాగే స్ప్రింగ్ ఫోర్స్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్. నార్మల్ ఫోర్స్ ఇస్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అర్థమైంది కదా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఫోర్స్ బిట్వీన్ ద పార్టికల్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అదే అయిపోయింది కదా. ఎస్. సో మీ చాప్టర్ కోసమే ఇంపార్టెంట్ ఫోర్స్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అర్థం చేసుకోండి. ఓకే, రైట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్, రిపల్షన్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్లో వస్తాయి. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇది కూడా ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. అయిపోయింది కదా. నౌ లెట్ us టాక్ అబౌట్ 1 by 1 ఫోర్సెస్. 1 by 1 ఫోర్సెస్ అంటే ఏంటి సార్? ఇదిగో టెన్షన్ ఫోర్స్ కదా. స్టార్ట్ ఫ్రమ్ టెన్షన్ ఫోర్స్. టెన్షన్ అంటే ఏంటి? ఇదిగో లెట్ us టేక్ 3 డిఫరెంట్ సినారియోస్. 3 కేసెస్లో we will try to understand about the tension force. ఇదే కదా టెన్షన్ ఫోర్స్ గురించి రాసుకోండి. exists in a string. ఓకే, exists in స్ట్రింగ్స్. కానీ కండిషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఏముండాలి సార్? your conditions are something like this. Number 1 condition, string should be massless. Okay, string is massless. Condition number 2 andaru cheppandi. Condition number 2 ఏంట్రా సార్? if there is no break in the string, లేదా if there is single undivided string. Okay, undivided
single string, tension remains same across every point. Okay, tension is same. Tension is same at all points. Okay, same at all the points on that string. గుర్తుపెట్టుకోండి. అదే కదా ఇదిగో. సో సార్ టెన్షన్ అంటే ఏంటి సార్? ఫోర్స్ ఇన్సైడ్ ద స్ట్రింగ్. అర్థమైంది అందరికీ? లెట్ us imagine the example. ఇదిగో దిస్ ఈజ్ అ పర్సన్. యూజువల్గా మామూలుగా ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంది. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రింగ్. అదే కదా, వాడు హీఈస్ అప్లయింగ్ అ ఫోర్స్ F ఇస్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ ఆన్ దిస్ స్ట్రింగ్. కానీ ఈ కేసులో టెన్షన్ ఎంత ఉంటుంది సార్? 0. ఓకే, క్లాస్ డ్యూరేషన్ విల్ బి టిల్ 11. అందరూ ప్లీజ్ లైక్ ద వీడియో, లైక్ చేయండి. అలాగే మీ సెకండ్ కేసులో there are 2 different people that are pulling the string. అర్థమైంది అందరికీ? ఎస్ అనుకోండి. యూ అజ్యూమ్ దట్ దిస్ పర్సన్ ఈస్ పుల్లింగ్ టువర్డ్స్ హిమ్, ఇది కూడా పుల్లింగ్ టువర్డ్స్ హిమ్. కానీ ఎక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్ అనుకోండి. కానీ ఈ కేసులో ఫోర్స్ F2 ఈజ్ ఈక్వల్స్ టు 20 న్యూటన్. వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్? ఇప్పుడు టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటనే వస్తాయి. ఎందుకు సార్? బికాస్ whenever you have 2 different ends, lower side will become tension value. Lastly, చెప్పండి అందరూ, lastly these are the 2 people. ఇదే మీ స్ట్రింగ్ కదా? yes. so there are 2 forces. number 1 force number 2, F1 is equals to 100, F2 కూడా 100 తీసుకోండి, 100 న్యూటన్. మరి టెన్షన్ ఎంత ఉంటుంది? ఈ కేసులో టెన్షన్ కూడా 100 ఉంటుంది. అయిపోయింది కదా? ఎస్. వాట్ ఈస్ ద కన్క్లూజన్? కన్క్లూజన్ అంటే తెలుసా మీకు? కన్క్లూజన్ అంటే షార్ట్ కట్ అంటే ఇదే. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఆర్ కన్క్లూజన్ సార్? కన్క్లూజన్ నంబర్ 1, ఇదిగో టెన్షన్ విల్ ఆల్వేస్ బి ద మినిమం వాల్యూ. టెన్షన్ విల్ ఆల్వేస్ బి ద మినిమం, ఆల్వేస్ బి ద minimum of the 2 values. minimum of 2 values వచ్చింది. పాయింట్ నెంబర్ 1. కన్క్లూజన్ నెంబర్ 2 అందరూ, టెన్షన్ ఫోర్స్, టెన్షన్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్. అదే కదా, ఆపోజిట్ టు పాయింట్ ఆఫ్ అప్లికేషన్. అదే అంటే ఏంటి సార్? దాట్ మీన్స్ ఇదిగో ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది కదా. సో ఈ పాయింట్లో యాక్చువల్గా టెన్షన్కి వాల్యూ ఎంత ఉంటుంది? ఇదిగో దిస్ ఈజ్ అ ఫోర్స్ అప్లైడ్ బై ద పర్సన్. యారో లెఫ్ట్ యారో. కానీ ఈ పాయింట్లో టెన్షన్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ సైడ్లో ఉంటుంది టెన్షన్. అలాగే ఇక్కడ కూడా దిస్ ఈజ్ అ ఫోర్స్ అప్లైడ్ బై ద పర్సన్ ఇన్ ద రైట్ సైడ్. కానీ టెన్షన్ అట్ దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ గోల్డ్ మైనా ఇంపార్టెంట్ స్టెప్ అందరూ. ఎస్. నెక్స్ట్ కేసెస్లో లెట్ us టేక్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎస్ అందరూ ఎగ్జాంపుల్స్, క్వశ్చన్స్ కావాలి కదా. సో లెట్ us క్విక్లీ గో త్రూ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ టెన్షన్ ఫోర్స్. ఇదిగో ఇదే మీ సీలింగ్ ఉంటే బ్లాక్ మాస్ M అనుకోండి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో టెన్షన్ షుడ్ బి ఈక్వల్స్ టు M × G. వచ్చింది కదా? అలాగే నెక్స్ట్ సినారియో అందరూ చెప్పండి. సో M1 మాస్ M2 ఉంటుంది. అదే కదా? ఎస్. సో సార్ టెన్షన్ T1, ఈ కేసులో టెన్షన్ T2. అదే కదా? T2 వాల్యూ చెప్పండి సార్ ఎంత ఉంటుంది? T2 ఈజ్ సపోర్టింగ్ M2 కాబట్టి T2 M2G ఉంటుంది. అండ్ T1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్. సో సార్ T1 ఈజ్ ఈక్వల్స్ టు M1 ప్లస్ M2 మల్టిప్లైడ్ బై G. అదే. సో దీస్ ఆర్ ద టెన్షన్ వాల్యూస్. అయిపోయింది కదా? డిడ్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? అండ్ ఇన్ ద లాస్ట్ కేస్ ఇమాజిన్ చేయొచ్చు మీరే. ఓకే, చెప్పండి. సో సార్ దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లాక్ M1, ఇదే మీ సెకండ్ బ్లాక్ M2, అండ్ దిస్ ఈజ్ యువర్ థర్డ్ బ్లాక్ M3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఫోర్త్ బ్లాక్ M4. అందరూ ఈ కేసెస్లో టెన్షన్స్ ఉంటుంది T1, T2, T3, T4. డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఇదిగో ఆన్ M2 టెన్షన్ టెన్షన్ పైనకి ఉంటుంది. కానీ M1 కోసమే టెన్షన్ కింద ఉంటుంది. అలాగే T1 వాల్యూ M1 కోసమే పైనకి ఉంటుంది. T1 వాల్యూ సీలింగ్ కోసమే కిందకి ఉంటుంది. ఇదిగో T వాల్యూ సీలింగ్ కోసమే కిందకి, T వాల్యూ M కోసం పైనకి ఉంటుంది. సార్ నైట్ మొత్తం చెప్తావా లైవ్? అరే నో లేదు. ఓకే, ప్లీజ్ లైక్ ద వీడియో గైజ్. 21 స్టిల్ సో మచ్ ఆఫ్ హీట్ రా సార్. పడుకోండి సార్.
opposite. Very good. I think I will have to takes time to what? Takes time for what? రైట్, అదే చెప్పండి అందరూ. మరి T1 వాల్యూ T2 T3 T4 చెప్పాలి కదా. సో T4 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు M4 ఇంటూ G. అలాగే T3 సపోర్టింగ్ ద ఎంటైర్ మాసెస్ అంటే T3 ఈజ్ ఈక్వల్స్ టు M3 ప్లస్ M4 మల్టిప్లైడ్ బై G. T2 చెప్పండి, ఇట్ ఈస్ సపోర్టింగ్ 3 masses నౌ, కాబట్టి M2 ప్లస్ M3 ప్లస్ M4 ఇంటూ G వచ్చింది. అలాగే T1 వాల్యూ మొత్తం మాసెస్కి సపోర్ట్ చేసినప్పుడు యూ విల్ రైట్ M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M4 మల్టిప్లైడ్ బై G. ఇదిగో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టెన్షన్ ఫోర్సెస్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్స్ అంటే స్ప్రింగ్ ఫోర్స్. ఓకే, మొదటిగా మొత్తం ఫోర్సెస్ గురించి చూద్దాం. ఓకే, అండ్ దెన్ we will go towards your independent laws. Okay, Newton's laws of motion. Next force ఏంటి సార్? Your next force is the spring force. Okay, spring అనుకోండి, spring. So this is the property of the spring itself. Okay, property of the spring force ఇదే కదా. Yes, so imagine this is your spring అందరు. So this is the spring, ఇదే కదా న్యాచురల్ లెంత్. ఈ స్ప్రింగ్ దగ్గర ఒక న్యాచురల్ లెంత్ ఉంటుంది. సో సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ లెంత్ అంటే న్యాచురల్ లెంత్ వచ్చింది. ఇప్పుడు మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అంటే తెలుసా మీకు? యూ ఫిక్స్ వన్ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్, ఈ అదర్ ఎండ్ పైన ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేయండి అందరూ. సో ఇదిగో దిస్ ఈజ్ యువర్ ఫోర్స్ ఎఫ్. రైట్ సైడ్లో ఉంటుంది కదా. లేదా ఓకే, వెన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద రైట్ సైడ్ చెప్పండి ఏమవుతుంది సార్? So when you apply the force in the right side, ఆ కేసులో the length of the spring will increase. అదే కదా? Yes. Correct. ఇదిగో అందరూ. సో టోటల్ లెంత్ L0 ఉన్నప్పుడు ఈ ఎక్స్టెన్షన్ వచ్చింది, ఇదిగో ఈ ఎక్స్ట్రా లెంత్ వచ్చింది కదా. ఎస్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఎలాంగేషన్ ఇన్ ద స్ప్రింగ్. X ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్? ఎలాంగేషన్ ఇన్ ద స్ప్రింగ్. లేదా సెకండ్ కేసులో యు ఆర్ పుషింగ్ దిస్ స్ప్రింగ్, అదే కదా. ఎస్, మీ సెకండ్ కేసులో ఇదే స్ప్రింగ్ని పుష్ చేస్తారు. సో దిస్ ఈజ్ యువర్ నార్మల్ స్ప్రింగ్, ఇదే కదా. ఎస్, నౌ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ యు ఆర్ అప్లయింగ్ అ ఫోర్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆ కేసులో యువర్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ ఎఫ్ కదా. మరి ఏమవుతుంది సార్? ద స్ప్రింగ్ విల్ గెట్ కంప్రెస్డ్ నౌ, అదే. సో ఫినిష్డ్, అదే. సో దిస్ టోటల్ లెంత్ని L0 అనుకోండి. కానీ ఇప్పుడు ద టోటల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ హ్యాస్ రిడ్యూస్డ్ బై X. ఈ Xని కంప్రెషన్ అంటారు. సో దిస్ X ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్. ఓకే సార్, డిడ్ యూ నోటీస్ మీ సార్? అరే అబ్సల్యూట్లీ. హూ ఆర్ గ్యాలక్సీయా సార్ని కొంచెం ఫ్రీగా. ఓకే Galaxy. Guys, please like the video, guys. 79 not sufficient. 23 are there. Like cheyandi. Okay? Yes. Clear? Elongation, compression. Elongation, compression. అదే కదా. రెండు కేసెస్లో ద స్ప్రింగ్ విల్ ఎగ్జర్ట్ అ ఫోర్స్. ఎలాంగేషన్ ఉన్నప్పుడు ద స్ప్రింగ్ ఫోర్స్ విల్ ట్రై టు రీస్టోర్ ద కండిషన్. రీస్టోర్, ఓకే. పాయింట్ తీసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దిస్. ద స్ప్రింగ్ నోట్ ద స్ప్రింగ్ ఆల్వేస్ ట్రైస్, ఓకే. ద స్ప్రింగ్ ఆల్వేస్ ట్రైస్ టు restore its state, అదే. tries to restore its state, అదే. అయిపోయింది కదా. ఎస్, కాబట్టి when you push it to the right side, ఫోర్స్ లెఫ్ట్లోనే ఉంటుంది.
అలాగే లెఫ్ట్ సైడ్లో పుష్ చేస్తే ఫోర్స్ రైట్ సైడ్ వస్తుంది. అదే సో ఈ కేసులో ఫోర్స్ ఈజ్ రైట్ సైడ్, ఎందుకంటే యు ఆర్ పుషింగ్ ఇట్ టు ద లెఫ్ట్, ఫోర్స్ రైట్, పుషింగ్ టు ద రైట్, ఫోర్స్ లెఫ్ట్ వచ్చింది. అదే కదా. ఇది ఇప్పుడు చూడండి, దిస్ ఫోర్స్ బై ద స్ప్రింగ్ ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఎక్స్ అంటే ఎలాంగేషన్ కంప్రెషన్ డస్ నాట్ మ్యాటర్. ఓకే, ఎలాంగేషన్ కూడా తీసుకోవచ్చు, కంప్రెషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్, నౌ ఇట్ ఈస్ ఓకే. Right. Guys, please like the video. Sir. So now let us continue. Okay. Yes. Sir, explain again. Explain cheyali again. Idigo. So when you push the spring to the right, ade kada, right side lo push chesinappudu spring will try to come to the left side, force by the spring. Ade kada, internal force developed. Alage ee spring ni left side li push cheste the spring will try to come to the right side. Ade restoring force. Ade kada, the spring will try to apply the restoring force. Condition good pettukondi. Ide kada. Yes. So the spring force is directly proportional to the value of x. X ante enti sir? X will be the elongation. Idigo x kada, elongation. Leda x is nothing, compression. Compression leda elongation. Okay, normal spring untundi. You are pushing this spring, okay, natural length నుంచి పుష్ చేశారు. ఈ టైంలో లెంత్ ఇంక్రీజ్డ్ అయింది కదా, సో ఈ ఎక్స్ట్రా లెంత్ని ఎలాంగేషన్ లేదా ఎక్స్ అంటారు. లేదా సెకండ్ సినారియోలో మీ దగ్గర స్ప్రింగ్ ఉంటుంది, యు ఆర్ పుషింగ్ ఇట్ కదా, ఇప్పుడు లెంత్ డిక్రీజ్డ్ అయింది. సో ఎంత లెంత్ డిక్రీజ్డ్ అయింది అంటే ఎక్స్, ఇది కూడా ఎక్స్ అంటారు, కంప్రెషన్. కానీ ఈ కేసులో ఓకే. Now what will happen if you push లేదా if you elongate the spring ఏమైతుంది అంటే it will try to come back, okay, come back. లేదా if you are pushing the spring అంటే it will try to come back to the original state. అదే కదా. సో సార్ దిస్ ఇస్ స్ప్రింగ్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అంటే elongation లేదా compression, both works. సో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్కి సింబల్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, spring force is directly proportional to elongation or compression. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కి ప్లేస్ లో ఒక ఈక్వాలిటీ కాన్స్టెంట్ రాసుకోండి. సో సార్ స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్. యాక్చువల్లీ నెగటివ్ ఎక్స్ ఉండాలి, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ రైట్ సైడ్లో ఉంటే స్ప్రింగ్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, లేదా ఫోర్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటే స్ప్రింగ్ ఫోర్స్ రైట్ సైడ్లో ఉంటుంది. కాబట్టి యువర్ స్ప్రింగ్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్స్ టు మైనస్ k టైమ్స్ ఆఫ్ ఎక్స్. గుర్తుపెట్టుకోండి, ఇదే కదా. k అంటే ఏంటి సార్? స్ప్రింగ్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకోండి, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇదే కదా. వాల్యూ ఏంటి సార్? మామూలుగా యువర్ k వాల్యూ ఇస్ డిపెండెడ్ ఆన్ ద మటీరియల్. కానీ దెర్ ఆర్ సమ్ ఎఫెక్ట్స్ దట్ ఆర్ యూజువలీ సీన్. ఓకే, ఇప్పుడు k గురించి చూద్దాం. ఓకే, k కదా. k వాట్ ఈస్ k రా? k అంటే మీ స్ప్రింగ్ కాన్స్టెంట్ కదా. ఎస్, k ఈజ్ యువర్ స్ప్రింగ్ కాన్స్టెంట్. అందరూ చూడండి. సో ఎఫెక్ట్స్ కదా, ఎఫెక్ట్స్. నంబర్ 1, కటింగ్ ద స్ప్రింగ్. ఇఫ్ యు ఆర్ కటింగ్ ద స్ప్రింగ్, చెప్పండి ఏమవుతుంది సార్? ఇఫ్ యు ఆర్ కటింగ్ ద స్ప్రింగ్ అంటే ఈ కేసులో మీ k వాల్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ ఉంటుంది. సో ఇఫ్ L is equals to L0 by 2, మామూలుగా k is equals to 2 times of k0 అవుతుంది. అదే అంటే లెంత్ని హాఫ్ చేస్తే k వాల్యూ డబల్ అవుతుంది. యూఆర్ అండర్స్టాండింగ్? సరే, రైట్. ఓకే, నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, k ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L అంటే లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. ఓకే, రైట్. నెక్స్ట్, కాంబినేషన్స్ ఆఫ్ స్ప్రింగ్. అందరూ నెంబర్ 2, కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ తీసుకోండి. ఇదే కదా. నంబర్ 1 సిరీస్ కాంబినేషన్, అలాగే నంబర్ 2 ఇదే మీ ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్లో ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k1 అనుకోండి,
సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 అనుకోండి. సో సార్ 1 అపాన్ K నెట్ ఈక్వల్స్ టు 1 అపాన్ K1 ప్లస్ 1 అపాన్ K2 వస్తాయి. అదే కదా ప్యారలల్ కాంబినేషన్లో ఇదే మీ ఫస్ట్ స్ప్రింగ్ అండ్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K2, స్ప్రింగ్ కాన్స్టెంట్ K1. ఇదే కదా ఆ కేసులో మీ Knet ఈజ్ ఈక్వల్స్ టు K1 ప్లస్ K2 వస్తాయి. అదే సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్క్లూజన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్ గైస్, ప్లీజ్ లైక్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ పార్ట్ సార్ స్ప్రింగ్ గురించి కూడా కంప్లీటెడ్ కదా. ఎస్, మీకు కావాలంటే పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. యూ క్యాన్ రైట్ హియర్ ఆల్సో. ఓకే, ఎక్స్ట్రా డిస్కషన్ ఈ చాప్టర్ కోసమే అసలు లేదు, కానీ మీరు నీట్ కోసమే అడుగుతున్నారు కదా. సో ఎక్స్ట్రా డిస్కషన్ అంటే ఎక్స్ట్రా డిస్కషన్ ఫర్ దిస్ చాప్టర్ రా బాబు. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. We will see it in work power energy. Extra discussion ఏంటి సార్? Potential energy stored in the spring is equals to half kx square. X అంటే ఇదే elongation లేదా compression. Both are the same. Okay, compression. Elongation లేదా it is compression. చెప్పండి కదా. Yes. So this is all about the discussion. Hi sir, I am Saranya. I am completed class 12th. Yes. Wasted. I will see the units and dimensions, but you don't tell vernier calipers and screw gauge topics. But yeah, vernier calipers, screw gauge అంటే లాస్ట్లో చూద్దాం. లాస్ట్లో ఎందుకంటే థియరిటికల్ టాపిక్స్ ఉంటుంది కదా. సో దెర్ ఈస్ అ హై ఛాన్స్ దట్ యూ మే ఫర్గెట్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే, ఎగ్జామ్కి ఒక వీక్ ముందు 1-2 వీక్ ముందు డిస్కస్ చేసి ఇట్ వుడ్ బి బెస్ట్ కాంబినేషన్. ఐ బిలీవ్ ఇట్స్. ఓకే, సరే స్ప్రింగ్ కంప్లీటెడ్ రా. స్ప్రింగ్ తర్వాత లెట్ us టాక్ అబౌట్ అనదర్ టాపిక్. ఏంటి సార్ అది? కాంటాక్ట్ ఫోర్సా, కాంటాక్ట్ లేదా నార్మల్ ఫోర్స్? కాంటాక్ట్ ఫోర్స్ అందరూ కాంటాక్ట్ ఫోర్స్ అంటే తెలుసా మీకు? మాస్ M అనుకోండి, ఇదే కదా. టెల్ మీ ద ఫోర్సెస్. సో ఫస్ట్ ఫోర్స్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్, కిందకి ఉంటుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ద సర్ఫేస్ విల్ ఎగ్జర్ట్ అ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు mg. ఇది ఒక కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఎగ్జిస్ట్స్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. అదే బిట్వీన్ సర్ఫేసెస్. మామూలుగా అంటే ఇదే అయిపోయింది కదా. ఎస్, నంబర్ 1 నోట్ రాసుకోండి. నోట్. ఓకే, కాంటాక్ట్ ఫోర్స్ is a reaction force. Okay, contact force is a reaction force. Reaction force అంటే తెలుసా? ఫస్ట్ ఇట్ విల్ లెట్ ద థింగ్స్ హ్యాపన్, దాని తర్వాత జైసేకో తైసా. హాయ్ సైతేజ్. హాయ్ సార్, కొంచెం నా మెసేజ్ చూడండి ప్లీజ్. ఎస్ షూర్. ఓకే, డన్. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ద వీడియో గైస్? 80 likes ఓన్లీ, నాట్ సఫిషియంట్ రా. నిజమే, 80 likes అంటే ఓకే. నార్మల్ రియాక్షన్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ, నెక్స్ట్ క్వశ్చన్లో నార్మల్ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. అదే నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో మాసెస్ తీసుకోండి 10, ఇదే 15 kgs. అదే కదా, 15 5 తీసుకోండి, 5 kgs. చెప్పండి అందరూ, నార్మల్ రియాక్షన్ కావాలి కదా. 2 నార్మల్ రియాక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ సర్ఫేస్ అంటే ఇదే N1, అలాగే సెకండ్ సర్ఫేస్ ఈజ్ ఆన్ ద 10 kg బ్లాక్. కలర్ చేంజ్, లెట్ us చేంజ్ ద కలర్. ఇదిగో మీ సెకండ్ నార్మల్ ఫోర్స్ అంటే N2. ఓకే, ఫస్ట్ నార్మల్ ఫోర్స్ ఎంత ఉంటుంది సార్? పింక్లో రాస్తుంది. ఇదిగో పింక్ N1 కదా. N1 ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 5 kg కదా, 50 Newton. అలాగే సెకండ్ నార్మల్ రియాక్షన్ N2 ఈజ్ ఈక్వల్స్ టు బోత్ ద మాసెస్ రా. 10 + 5 15 ఇంటూ G అంటే 150 Newton. అదే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద నార్మల్ రియాక్షన్స్. మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. రైట్, తిన్నారా సార్? అవును. డన్ బడీ, కంప్లీటెడ్. 15 minutes remaining. How much time is it happening ra? 8:30కి స్టార్ట్ చేసిన కదా. 8:30 నుంచి 10:30, 8 PM 8 PM నుంచి 10:45 and it should be, did we start at 8:10? Okay. 8:10 అంటే 11:10 వరకు ఉండాలి, అట్లీస్ట్ టిల్ 11:10. Yes, as I mentioned, till 11:10.
సార్ కొంచెం ఇంపల్స్ గ్రాఫ్ గురించి చెప్పండి. అదే 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 చూద్దాం. రైట్. హాయ్ సార్, ఐఎమ్ తరుణ్. కరెంట్ ఎలక్ట్రిసిటీ డౌట్స్ ఆర్ ఇంపార్టెంట్ సమ్స్ చెప్తారా సార్? అరే డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్. ఇదిగో మెకానిక్స్ లాగా ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఫ్యూ మోర్ సెషన్స్ ఆల్సో. మీ ఎలక్ట్రోడైనమిక్స్ కోసమే కూడా, హీట్ కోసమే కూడా, దాని తర్వాత మీ ఆప్టిక్స్లో కూడా యూ హ్యావ్ యువర్ జామెట్రికల్ వేవ్ ఆప్టిక్స్ ఒకటే సెషన్లో చేద్దాం అది కూడా. దాని తర్వాత 1 సెషన్ ఫర్ అవర్ మోడర్న్ ఫిజిక్స్ ఎనీ హౌ హాఫ్ సెషన్ అయిపోయింది కదా. ఎస్, సో మిగతా హాఫ్ సెషన్లో మోడర్న్ ఫిజిక్స్ చూద్దాం అందరూ. కానీ ప్లీజ్ లైక్ చేయండి అందరూ, ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఓకే, నార్మల్ ఫోర్సెస్ కంప్లీటెడ్ కదా. అదే లాస్ట్లో మీ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది మామూలుగా. చెప్పండి అందరూ, ఏంటి సార్ అది? గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. ఎస్, యూ హ్యావ్ యువర్ గ్రావిటేషనల్ ఫోర్స్. అందరూ చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్కి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈ చాప్టర్ కోసమే, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ కోసమే. బేసికలీ దట్ ఫోర్స్ ఈజ్ m/g. ఓకే, అలాగే సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రాపర్ గ్రావిటేషన్ పర్స్పెక్టివ్స్తోనే. అక్కడ వీ విల్ బి డిస్కసింగ్ ద ఫార్ములా Gm1m2/r², గ్రావిటేషనల్ ఫీల్డ్స్. ఓకే, మెకానిక్స్లోనే. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి పాసిబుల్ టుడే. నెక్స్ట్ క్లాస్ అంటే మోస్ట్లీ బై టుమారో ఇట్ సెల్ఫ్. ఓకే, మ్యాగ్నెటిజంలో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అసలు రావడం లేదు, నాట్ రిక్వైర్డ్ రా. ఓకే, మ్యాగ్నెటిజంలో రైట్ హ్యాండ్ థంబ్ రూలా, క్యూ ఈ బార్ క్రాస్ బీ బారా ఏంటి? నాట్ రిక్వైర్డ్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లెఫ్ట్ నాట్ రిక్వైర్డ్. నాకు కూడా తెలియదు. ఓకే, నాకు కూడా రైట్ హ్యాండ్ రూల్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అసలే రాదు. కానీ మీ వెక్టర్ క్రాస్ ప్రోడక్ట్ బాగుంటే యూ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రైట్ హ్యాండ్ రూల్స్. వెక్టర్ క్రాస్ ప్రోడక్ట్ వస్తుంది కదా, అదే. కరెంట్ ఎలక్ట్రిసిటీ షెడ్యూల్ ఎప్పుడు సార్? వీ విల్ టేక్ ఇట్. ఓకే, సో వన్స్ దిస్ మెకానిక్స్ ఇస్ డన్, ఇది ఒక డేట్స్ చెప్తున్నాను నేను మీకు. ఓకే, ఫ్రైడే కదా, ఫ్రైడేలో మెకానిక్స్ పార్ట్ 1 వచ్చింది. సాటర్డేలో యూ హ్యావ్ మెకానిక్స్ పార్ట్ 2. సండే వీ విల్ టేక్ అ బ్రేక్. మండే కోసమే మీకు మోడర్న్ ఫిజిక్స్ పార్ట్ 2 వస్తాయి. ట్యూస్డేలో వీ విల్ టాక్ అబౌట్ యువర్ ఎలక్ట్రోడైనమిక్స్ పార్ట్ 1. ఓకే, ఎలక్ట్రోడైనమిక్స్ పార్ట్ 1. వెన్స్డేకు ఎలక్ట్రోడైనమిక్స్ పార్ట్ 2. అదే కదా. సో ఈ మొత్తం వీక్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ యోర్స్. కానీ మీ నీట్ ఎగ్జామ్కి జస్ట్ ముందు 1 వీక్ బిఫోర్ వీ విల్ టేక్ ద ఎంటైర్ ఫిజిక్స్ మ్యారథాన్. ఓకే, ఎస్. సో ఎలక్ట్రోస్టాటిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ట్యూస్డే తరుణ్ ట్యూస్డేకి చూద్దాం ఫర్ యువర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ 1. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మామూలుగా ఇదిగో దిస్ ఈజ్ ద సేమ్ గ్రావిటేషనల్ ఫోర్స్, కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ మాస్ ఎమ్ రా. మాస్ ఎమ్ ఉన్నప్పుడు కిందకి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది mg. కానీ అందరూ చూడండి, దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ హియర్ ఇట్ సెల్ఫ్. ఎక్కడ కూడా చూద్దాం. వెజ్ అంటే తెలుసా మీకు? ఎస్, ఇదే వెజ్ బ్లాక్ సిస్టమ్. జాగ్రత్తగా వినండి, వెజ్ బ్లాక్ సిస్టమ్ అంటారు. Now I don't want to discuss this later on, కాబట్టి ఇక్కడే డిస్కస్ చేస్తున్నాను. ఇదిగో ఈ యాంగిల్ థీటా అనుకోండి. ఈ వెజ్ ఇదే వెజ్. దిస్ ఈజ్ యువర్ వెజ్ అంటే ఒక స్మూత్ స్లైడ్ని వెజ్ అంటారు. డోంట్ బ్రేక్ ది షెడ్యూల్. ఐ విల్ నాట్ బ్రేక్. ఓకే, మాస్ m అనుకోండి, అండ్ దెర్ ఈస్ దిస్ ఫోర్స్. కిందకి ఒక ఫోర్స్ ఉంటుంది. ఎంత సార్? m/g sin θ ఉంటుంది. ఇదిగో mg అంటే ఒరిజినల్ గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి ఉంటుంది కదా. ఎస్, సో ఒరిజినల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ డౌన్వర్డ్స్ mg. కానీ ఈ ఒరిజినల్ గ్రావిటేషనల్ ఫోర్స్కి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ అలాంగ్ ద ఇంక్లైన్. సెకండ్ కాంపోనెంట్ అంటే పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. అదే వాల్యూ ఏంటంటే యువర్ వాల్యూ ఈజ్ m/g cos θ. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ mg cos θ అంటే పుషింగ్ ఫోర్స్ కదా. ఇది అందరూ చూడండి. సో మరి ఏమవుతుంది సార్? ఈ వెజ్ కూడా ఒక నార్మల్ రియాక్షన్ ఎగ్జర్ట్ చేస్తాయి. అదే, సో నార్మల్ రియాక్షన్ ఏంటంటే అలాగే సేమే వస్తాయి. mg cos θ ఇస్ ద నార్మల్ రియాక్షన్. కానీ ఎప్పుడైనా మీ దగ్గర వెజ్ బ్లాక్ సిస్టమ్ ఉంటే యూ హ్యావ్ ద ఫోర్స్ ఇన్ ద స్లాంట్ డైరెక్షన్. ఎంత ఉన్నాయి సార్? mg sin θ ఉంటుంది. ఓకే సార్, మీరు ఐపీఎల్ చూస్తారా? లేదురా.
I don't see cricket at all, to be honest. Okay, cricket fans don't get hurt, but I don't watch the cricket. I play it, but I don't watch it. మ్యాచ్ టఫ్ ఉంటే లాస్ట్ ఓవర్లో ఒక 20 రన్స్ కావాలంటే ట్విస్టెడ్ సిచ్యువేషన్ కదా. 6 balls 20 రన్స్ కావాలి. సో ఫస్ట్ 6 అయింది, ఇప్పుడు 5 balls 14 కావాలి, అదే కదా. దెన్ డబల్ రన్స్, 4 balls 12 రన్స్ కావాలి. దాని తర్వాత 2 balls బీట్ అయింది, 2 balls bit. Then you need 12 runs in 2 balls. So if the match is going in that way, then we watch it. Okay. Then 2 balls, 12 runs. 1 ball came. And then they took 2 runs. అంటే 1 ball లో ఎప్పుడు 10 runs కావాలి. Then the umpire announces no ball. ఇదే కదా. Yes. Then the umpire announces no ball. Oh my goodness. మరి ఇప్పుడు 2 balls లో 9 runs కావాలి. అదే కదా. ట్విస్ట్ అంటే ఐ విల్ వాచ్ ఇట్, కానీ లాస్ట్ ఓవర్స్. సరే, నెక్స్ట్ గైస్, ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అయిపోయింది కదా, సంథింగ్ లైక్ దిస్. టైమ్ సి సార్, టైమ్ ఈజ్ 10:52. వీ హ్యావ్ 18 more minutes. ఓకే, 18 more. ఐ విల్ కంప్లీట్ దిస్ చాప్టర్. సరే, finished. Gravitational completed. Forces completed. Okay. Tension, spring, contact, gravitation. Finished, right? Yes. Now, let us talk about Newton's laws. Okay, Newton's laws. Andaru, Newton's laws. Cheppandi, meere cheppandi. Are friction force remaining kada? Friction force is also remaining. Next force entante friction force. Andaru, friction is also one of the type of forces. Chudandi. Ante, let me give you an example. ఇదే బస్ లేదా ట్రక్ అనుకోండి. దిస్ ఈజ్ అ బస్. ఓకే, చాలా పెద్ద బస్ ఉంటుంది. మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 kgs. ఇదే కదా. ఎస్. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ దిస్ గాయ్, ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ కదా. ఏంట్రా, ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. వదలండి. ఫ్రిక్షన్ ఫోర్స్ కదా. ఏంటి సార్ ఫ్రిక్షన్ ఫోర్స్? ఇట్ ఈస్ ద ఫోర్స్ that opposes the sliding, okay, లేదా the slipping, అదే opposes the slipping between the two surfaces, between two contacts. డెఫినేషన్ వచ్చింది అదే. సో సార్, మీ దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ మాస్ m ఉంటే ఈ బ్లాక్కి ఈ గ్రౌండ్కి సర్ఫేస్కి మధ్యలో ఒక స్ప్రింగ్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ మ్యూ ఉంటుంది. మ్యూ అంటే ఏంటి సార్? ఇట్ ఈజ్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్, అదే కదా. ఎస్. నౌ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ ట్రై టు పుష్ దిస్ స్ప్రింగ్ ఫోర్స్, బ్లాక్ రా, క్యాపిటల్ F కదా. ఫ్రిక్షన్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది సార్? ద ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ యాక్ట్ టు ద లెఫ్ట్ సైడ్. మరి వాట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే మ్యూ ఇంటూ ఎన్ అనుకోండి. మ్యూ ఇంటూ ఎన్ అంటే, లేదా ఈ కేసులో మ్యూ ఇంటూ ఎంజీ కూడా అంటారు. ఓకే, ఇన్ ద గివెన్ కేస్ యువర్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ మ్యూ ఇంటూ ఎంజీ. అయిపోయింది కదా. ఎస్, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్. వెరీ గుడ్. మ్యూ ఇంటూ ఎంజీ వచ్చింది, అదే కదా. ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫ్రిక్షన్ ఫోర్స్. లేదా మీకు కావాలంటే రకరకాలుగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయి. నంబర్ 1 కైనెటిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇదే కదా. జనరల్లీ కండిషన్ ఏంటిరా బాబు చెప్పండి? రిలేషన్షిప్ ఏంటి సార్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ రోలింగ్ అండ్ స్లిప్పింగ్ ఫ్రిక్షన్? కైనెటిక్ రోలింగ్, స్లిప్పింగ్ ఫ్రిక్షన్. సో సార్, రోలింగ్ ఫ్రిక్షన్ లెస్ దెన్ స్లిప్పింగ్ ఫ్రిక్షన్ లెస్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఇదే కదా మీ కండిషన్. గుర్తుపెట్టుకోండి. I hope you understand it. Yes. Andaru, like the video guys, like cheyandi video ni. Yes. So this is all about the friction. Ide kada. Ippudu Newton's laws gurinchi chuddam. How many pages ra? 41 pages అయిపోయింది. Okay, 41 pages కదా. Yes. ఇప్పుడు Newton's laws ఏంటి సార్? మీ Newton's laws
చెప్పండి ఫస్ట్ లా. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ద డెఫినేషన్స్. ఈ స్టేట్మెంట్స్ కూడా మీరే రాసుకోండి అందరూ. కానీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద అప్లికేషన్ పార్ట్ కదా. ఎస్, ఓకే, ఎస్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ అంటే ఇదిగో, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద స్టేట్మెంట్స్. అందరూ ఈ బస్సు ఉంటే అర్థం చేసుకోండి, డైరెక్ట్ అప్లికేషన్ కావాలి కదా. ఈ బస్సుకి యాక్సిలరేషన్ ఏ ఉన్నప్పుడు ఇమాజిన్ చేయండి ఒక బ్లాక్. ఈ బస్సులో ఒక బ్లాక్ ఇమాజిన్ చేయండి అందరూ. ఈ బ్లాక్కి మాస్ ఏంటంటే m అనుకోండి. ఇదిగో బస్సుకి యాక్సిలరేషన్ ఏ ఉన్నప్పుడు దెర్ ఇస్ సేమ్ యాక్సిలరేషన్ ఏ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ యాక్సిలరేషన్ని సూడో యాక్సిలరేషన్ అని అంటారు. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా. వచ్చింది కదా. ఎస్, అలాగే 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 మీ దగ్గర ఒక లిఫ్ట్ ఉంటే దిస్ ఈజ్ యువర్ లిఫ్ట్. అందరూ చెప్పండి, ఈ లిఫ్ట్లో కూడా ఒక బ్లాక్ పెట్టండి రా. ఓకే, లెట్ us say దిస్ ఈజ్ అ బ్లాక్ ఇన్ ద లిఫ్ట్. సేమ్ థింగ్స్, ఓకే, డోంట్ వరీ, సేమ్ కండిషన్స్ ఉంటుంది. మాస్ m అనుకోండి. నౌ ఇఫ్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ విత్ అన్ యాక్సిలరేషన్ ఏ, ఈ బ్లాక్ పైన ఒక సూడో యాక్సిలరేషన్ AP ఈజ్ ఈక్వల్స్ టు A కిందకి యాక్ట్ చేస్తుంది. కానీ సార్ ఇట్స్ 10:56, ఇంకా స్టాప్ చేయరా? నో 10:10 వరకు, 11:10 వరకు. ఓకే, చూడండి, ఈ AP అంటే సూడో యాక్సిలరేషన్ కదా. కండిషన్ ఏంటి సార్? మామూలుగా మీ సూడో యాక్సిలరేషన్, యువర్ సూడో యాక్సిలరేషన్ షుడ్ బి ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ యాక్సిలరేషన్. ఓకే, జనరల్గా దిస్ ఈస్ ద కండిషన్, ఎక్స్టర్నల్ యాక్సిలరేషన్, అదే కదా. కానీ నెగటివ్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి, అదే కదా. బస్సా లేదా ట్రైనా, అది అరే ఏదైనా, వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ ఇట్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, అలాగే దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ అంటే తెలుసా మీకు? ఇదిగో దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్క్ లైక్ దిస్. ఇదే మీ లిఫ్ట్ గోయింగ్ అప్. హోంవర్క్ క్వశ్చన్ తీసుకోండి, హోంవర్క్ క్వశ్చన్. ఓకే, ఈ లిఫ్ట్కి పైనకి యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు 5 m/s² ఉంటుంది. అలాగే దేర్ ఈజ్ అ స్ట్రింగ్ దట్ ఈస్ అటాచ్ టు ద సీలింగ్. ఈ స్ట్రింగ్తోనే ఒక బ్లాక్ 10 kg అటాచ్ చేశాను. ద క్వశ్చన్ ఈజ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎంత ఉంటుంది? చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ సూడో ఫోర్స్ కదా. ఎస్, సూడో యాక్సిలరేషన్ వచ్చింది సార్, మరి సూడో ఫోర్స్ కూడా వస్తాయి. సో సూడో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ మల్టిప్లైడ్ బై సూడో యాక్సిలరేషన్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా డిస్కషన్. ఓకే, ఎస్. సో ఇదే మీ యాక్చువల్ న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకే, 2 sides wheel only. Right. Okay, this is the actual application of your Newton's first law. Inertia, rest, అరే చాలా బేసిక్ రాది మొత్తం. ఓకే, మీరు నీట్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు నో నాట్ 10 Newton పరిమళ, ఇట్ షుడ్ బి 110 Newton టెన్షన్. ఓకే, నాట్ 110, 150 Newton ఉండాలి, 150 Newton ఉండాలి. ఓకే, ఎస్, ఆన్సర్ కావాలి. ఇది ఆన్సర్ అంటే 150 Newton. రైట్, నెక్స్ట్ పార్ట్ అంటే న్యూటన్ సెకండ్ లా. ఓకే, సెకండ్ లా, అందరూ సెకండ్ లా చెప్పండి. సెకండ్ లా స్టేట్మెంట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్, స్టేట్మెంట్ మీరే అబ్జర్వ్ చేయండి. కానీ ఈ సెకండ్ లాకి 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇదే కదా, కిందాక ట్రాక్ లేదా రోడ్ అయింది సార్. మరి అరే నేను డ్రాయింగ్, అరే ఐఎమ్ నాట్ ఆర్టిస్ట్ రా. ఓకే, ఈ ఎక్స్ట్రా డౌట్స్ అంటే keep it to yourself, restricted, keep the extra doubt restricted. Okay, సరే. సో సెకండ్ లాకి అప్లికేషన్ ఏంటి సార్? హౌ? ఎక్స్ప్లెనేషన్ సార్ ప్లీజ్, ఎక్స్ప్లెనేషన్ కావాలి మీకు. ఇదిగో 10 kgకి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ mg కదా. mg కిందకి ఉంటుంది. mg ఎంత రా బాబు? మాస్ 100, g 100, మాస్ 10, g 10 అంటే 100 Newton ఆల్రెడీ వచ్చింది. అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ లిఫ్ట్ పైనకి ఉంటుంది కదా 5. మరి ఈ బ్లాక్ పైన ఒక సూడో యాక్సిలరేషన్ వస్తాయి. ఎంత సార్? వాల్యూ మాత్రమే సేమ్ ఉండాలి, డైరెక్షన్ ఆపోజిట్, వాల్యూ సేమ్. ఇది కూడా 5. మరి సూడో ఫోర్స్ చెప్పండి సార్. ఇదిగో సూడో ఫోర్స్ అంటే మాస్ ఇంటూ సూడో యాక్సిలరేషన్. మాస్ అంటే 10, సూడో యాక్సిలరేషన్ 5 అంటే 50 Newton ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది. సో కిందకి టోటల్ ఫోర్స్ 100 ప్లస్ 50 అంటే 150. ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బై టెన్షన్ ఫోర్స్ కదా. వెరీ గుడ్. సో ఎలా కూడా రాయొచ్చు, మాస్ ఇంటూ G ప్లస్ A. ఇదే కదా, టెన్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ ఇన్ బ్రాకెట్ G ప్లస్ A. ఓకే, ఫార్ములా డిస్కస్ చేద్దాం రా బాబు. ఓకే, లెట్ మీ జస్ట్ డిస్కస్ ద ఫార్ములాస్. ఓకే, ఈ కేస్ కోసమే లెట్ us డైరెక్ట్లీ డిస్కస్ ద ఫార్ములాస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మాస్ m అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ విత్ అన్ యాక్సిలరేషన్ ఆఫ్ A. ఈ స్ట్రింగ్లో టెన్షన్ కావాలి కదా, సో టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ G ప్లస్ A. గుర్తుపెట్టుకోండి, అదే కదా. ఎస్, 100 Newton. 150 Newton. 150 Newton అంటే 100 Newton. ఆల్రెడీ వచ్చింది. అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ లిఫ్ట్ పైనకి ఉంటుంది కదా, సో టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ జీప్లస్ ఏ.
అగైన్ ద సేమ్ థింగ్, మాస్ m అనుకోండి, కానీ ఈ కేసులో లిఫ్ట్ కమింగ్ డౌన్ విత్ అన్ యాక్సిలరేషన్, మాస్ ఇంటూ ఇన్ బ్రాకెట్ g మైనస్, ఇదే కదా. ఎస్. నెక్స్ట్ సెకండ్ లా కదా, సెకండ్ లాకి స్టేట్మెంట్ ఏంటి? ఫోర్స్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, అదే కదా. లైక్ ద వీడియో గైజ్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియోస్ రైట్. సరే, ఇది అందరూ సెకండ్ లా అంటే ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ dp/dt వచ్చింది కదా. మరి హౌ కెన్ ఇట్ బి యూస్డ్? క్వశ్చన్ తీసుకోండి, p ఈజ్ ఈక్వల్స్ టు t³ ప్లస్ 3t² ప్లస్ 2, ఫైండ్ ఫోర్స్. ఇదే కదా ఫస్ట్ కేస్, ఫస్ట్ యూజ్ కేస్ లేదా ఫస్ట్ పాసిబుల్ క్వశ్చన్ మీ ఎగ్జామ్ కోసమే. అర్థమైంది అందరికీ? అలాగే సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి సార్? ద సేమ్ లా హ్యాస్ వన్ మోర్ ఆస్పెక్ట్ దట్ హ్యాస్ టు బి సీన్. చూడండి అందరూ, సో డెల్టా పీ కదా, సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పీ బార్ డివైడెడ్ బై టైం, లేదా ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ p2 బార్ మైనస్ p1 బార్ కదా డివైడెడ్ బై టైం. ఇది అందరూ p2 p1 అంటే దే ఆర్ మొమెంటమ్స్, మరి దే ఆర్ ఆల్సో ద వెక్టర్ క్వాంటిటీస్ కదా. వెక్టర్ క్వాంటిటీస్ ఉన్నప్పుడు ఇదే మీ మొమెంటమ్ p1 అనుకోండి, అలాగే దిస్ ఈజ్ యువర్ మొమెంటమ్ p2, మధ్యలో యాంగిల్ తీటా అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p2 బార్ మైనస్ p1 బార్? ఇదే కదా. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ p2 బార్ మైనస్ p1 బార్ డివైడెడ్ బై టైం. కానీ వెక్టర్స్ ఉన్నప్పుడు మోడ్ ఆఫ్ p2 బార్ మైనస్ p1 బార్ చెప్పాలి. ఇదే కదరా అడిషన్ ఆఫ్ వెక్టర్స్, రూట్ ఆఫ్ a square plus b square minus 2ab cos theta. అదే, సో రూట్ ఆఫ్ p1 స్క్వేర్ p2 స్క్వేర్ మైనస్ 2p1 p2 cos theta తీసుకోండి. అదే, సబ్స్టిట్యూట్ ఇట్ అండ్ యువర్ ఫోర్స్ ఇస్ కమింగ్ అవుట్ యాజ్ రూట్ ఆఫ్ p1 స్క్వేర్ p2 స్క్వేర్ మైనస్ 2p1 p2 ఇంటూ cos theta డివైడెడ్ బై టైం t. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. The best example that resembles this case is this. ఓకే, హోంవర్క్ క్వశ్చన్ తీసుకోండి. హోంవర్క్ క్వశ్చన్ ఇదే కదా అందరూ. సో దిస్ ఈజ్ యువర్ బాల్. ఓకే, మొమెంటమ్ మాస్ m అనుకోండి, స్పీడ్ u అనుకోండి. ఇనీషియల్ మాస్ అండ్ స్పీడ్ ఆర్ గివెన్. ఓకే, యాంగిల్ θ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. మరి ఆఫ్టర్ ద రిఫ్లెక్షన్ ఈ యాంగిల్ θ ఈజ్ ఈక్వల్స్ టు 15 degrees అనుకోండి. ఇదే కదా మాస్ m, కానీ స్పీడ్ ఈజ్ u/2. ఇదే కదా ఇనీషియల్ మొమెంటం వచ్చింది pi ఎంత ఉంటుంది సార్? pi ఈజ్ ఈక్వల్స్ టు mu, కానీ ఫైనల్ మొమెంటం ఇచ్చింది ఎంత సార్? m ఇంటూ u/2. యాంగిల్ చెప్పండి, ఏ రెండు మొమెంటంకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది సార్? 30 ప్లస్ 15 45 కదా. 45 సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు. దట్స్ ఇట్. ఓకే, అప్లికేషన్ పార్ట్ అంటే ఇదే, చేంజ్ ఇన్ మొమెంటం. మరి టైమ్ ఆఫ్ కాంటాక్ట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0.2 సెకండ్ అనుకోండి. ఓకే, యూ కెన్ డూ దిస్ బై దిస్ ఫార్ములా. అర్థమైంది కదా? ఎస్. నౌ ద థర్డ్ సినారియో అందరు. థర్డ్ సినారియో ఏంటి సార్? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు dp డివైడెడ్ బై dt, కానీ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా. m ఇంటూ v బార్ అంటే వెక్టర్ రిప్రజెంటేషన్లో రావడానికి d/dt ఆఫ్ p బార్. p బార్కి ప్లేస్లో d/dt ఆఫ్ మాస్ ఇంటూ v బార్ కూడా రాయొచ్చు. ఇదే మీ f బార్ కదా. సో f బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ కాన్స్టెంట్ తీసుకోండి, లేదా ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఓకే, ఇదిగో ఇక్కడ కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ క్రియేటింగ్ టూ మచ్ ప్రాబ్లమ్. ఎస్, ఇదిగో అందరూ. సో హియర్ దేర్ ఆర్ డిఫరెంట్ కేసెస్. కేస్ నెంబర్ 1 అందరూ. ఫర్ యువర్ కేస్ నెంబర్ 1 చెప్పండి, మీరే చెప్పండి. వాట్ ఈస్ కేస్ నెంబర్ 1 సార్? సో f is equals to d/dt of m into v వచ్చినప్పుడు కేస్ నెంబర్ 1 ఏంటి సార్? మాస్ is equals to కాన్స్టెంట్. మాస్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఆ కేసులో చెప్పండి ఫోర్స్ వాల్యూ ఇస్ d/dt of m into v. కాన్స్టెంట్ ఉంటే బయటికి తీసుకోండి, అంటే m మల్టిప్లైడ్ బై d/dt ఆఫ్ వేరియబుల్ వెలాసిటీ. అదే కదా, d/dt ఆఫ్ v అంటే యాక్సిలరేషన్. కాబట్టి యువర్ ఫోర్స్ ఈజ్ మాస్ టైమ్స్ యాక్సిలరేషన్. వెక్టర్ ఫామ్లో రావాలంటే m ఇంటూ a బార్ వస్తాయి. అలాగే సెకండ్ కేస్ చెప్పండి అందరూ. కేస్ నెంబర్ 2 కదా. ఎస్, ఫర్ యువర్ సెకండ్ కేస్ నెంబర్ 2, మాస్ ఈజ్ వేరియబుల్, స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, కానీ ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ అనుకోండి. మాస్ వేరియబుల్, మాస్ కాన్స్టెంట్, స్పీడ్ వేరియబుల్. ఓకే, స్పీడ్ ఈజ్ వేరియబుల్. ఆ కేసులో వాట్ ఆర్ యూ గోయింగ్ టు రైట్ సార్? దిస్ ఇస్ ద ఎంటైర్ డెరివేషన్. కేస్ నెంబర్ 1 కదా. సో దిస్ ఇస్ ఆల్ ద కేస్ నెంబర్ 1.
అందరు కేస్ 1 వచ్చింది. ఎగ్జాంపుల్స్ అంటే మీకు తెలుసు కదా, కేస్ 1 ఇదే, మీ కేస్ నెంబర్ 2 ఎక్కడ యువర్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు, మాస్ ఈజ్ వేరియబుల్, ఎమ్ వేరియబుల్ అనుకోండి, యువర్ మాస్ ఈజ్ వేరియబుల్ కానీ మీ స్పీడ్ మాత్రమే కాన్స్టెంట్ ఉంటుంది. ఆ కేసులో చెప్పండి అందరూ ఫోర్స్ ఏముండాలి, యువర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ ఎమ్ ఇంటూ వి కదా, స్పీడ్ కాన్స్టెంట్ ఉంటే బయటికి తీసుకోండి సార్, డి బై డిటి ఆఫ్ ఎమ్ వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఫోర్స్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు విడిఎమ్ బై డిటి, అదే కదా. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్, ఎగ్జాంపుల్స్ అంటే దీస్ ఆర్ ఫర్ యువర్ రాకెట్ అండ్ ఆల్ దాట్, ఓకే, రాకెట్స్ వేరియబుల్ మాస్ సిస్టమ్ కదా. అండ్ లాస్ట్లీ మాస్ కూడా కాన్స్టెంట్ లేదు, స్పీడ్ కూడా కాన్స్టెంట్ లేదు, అంటే కేస్ నెంబర్ 3 మాస్ ఇది కూడా వేరియబుల్, అలాగే స్పీడ్ దిస్ ఇస్ ఆల్సో వేరియబుల్, ఓకే, వేరియబుల్. మరి ఏం చేయాలి సార్ ఆ కేసులో, యువర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ ఎమ్ ఇంటూ వి కదా, మరి ఏం రావాలి, ఎమ్ ఇంటూ డివి బై డిటి ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటి, అదే. సో దిస్ ఈజ్ యువర్ ఫోర్స్. అర్థమైంది అందరికీ? ఎస్, కరెక్ట్ 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 కరెక్ట్. గైస్ ప్లీజ్ లైక్ ద వీడియో, 85 likes are not sufficient. Okay, these are the cases. అందరూ డన్. న్యూటన్ సెకండ్ లా కంప్లీట్స్ హియర్ ఇట్ సెల్ఫ్. కానీ ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ సెకండ్ లా చూడాలి. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ యువర్ న్యూటన్ సెకండ్ లా? అప్లికేషన్స్ ఆఫ్ న్యూటన్స్ సెకండ్ లా. సెకండ్ లా అంటే అప్లికేషన్కి ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ యువర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇదే కదా. ఎస్, ఫ్రీ బాడీ డయాగ్రామ్, అదే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అన్నా లేదా సిస్టమ్స్ అన్నా బోత్ ఆర్ సేమ్ ఇట్ సెల్ఫ్, ఓకే. దీంట్లో కూడా ద స్టాండర్డ్ మోస్ట్ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అట్వుడ్స్ మషీన్ అనుకోండి, ఇదే కదా. దిస్ ఈజ్ యువర్ అట్వుడ్స్ మషీన్. సో సార్ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ అండ్ టెన్షన్ ఇన్ యువర్ అట్వుడ్స్ మషీన్? అట్వుడ్స్ మషీన్ అంటే ఏంటి సార్ చెప్పండి. అట్వుడ్స్ మషీన్లో మీ దగ్గర ఒక పుల్లీ ఉంటుంది, and along with this pulley you have two different masses, ఈ మాస్ m1, మాస్ m2, అదే కదా. కావాలంటే మీరు అజ్యూమ్ చేయండి m2 గ్రేటర్ దాన్ m1. మరి సార్ ఈ కేసులో యాక్సిలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ కావాలి కదా, ఏం రావాలిరా, m2 మైనస్ m1 డివైడెడ్ బై m2 ప్లస్ m1 మల్టిప్లైడ్ బై g వస్తాయి. అలాగే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ కావాలంటే 2m1 m2 డివైడెడ్ బై m2 ప్లస్ m1 లేదా m1 ప్లస్ m2 కదా, ఎస్, whole multiplied by g వస్తుంది, అదే. సో దీస్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫార్ యువర్ అట్వుడ్స్ మషీన్, ఓకే. ఏదైనా ద ఎగ్జాంపుల్స్ రిజెంబలింగ్ దిస్ కేస్ ఆల్సో ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, కాబట్టి స్టార్ మార్క్ పెట్టి ఈ ఫార్ములాస్ని అర్థం చేసుకోండి. ఓకే సార్, ఎప్సెట్ స్టూడెంట్స్ హ్యావ్ ఎనీ సెపరేట్ క్లాసెస్? టెల్ మీ సార్ ప్లీజ్. నో, ఫర్ నౌ దీస్ ఆర్ ద కంబైన్డ్ క్లాసెస్, కానీ సండే నుంచి ఎప్సెట్ స్టూడెంట్స్ and NEET students they have special series, okay. దీంట్లో combined series only, okay. Yes, 86 likes, yes. So this is Atwood's machine. Atwood's machine అంటే ఇదే. Let me take the heading here. ఇదిగో this is your Atwood's machine, అందరూ ఇదే కదా, yes. కానీ మిగతా అప్లికేషన్స్ చూడాలంటే there are these remaining applications. For example చూడండి, ఎగ్జాంపుల్ అంటే ఇదే. So this is your block of mass m, ఇదే కదా, ఇదే ఒక పులి ఉంటుంది, దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ పులి, దేర్ ఇస్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ m1, ఇది కూడా మాస్ m2 అనుకోండి, మాస్ m3 అనుకోండి, అదే. సో m2 అంటే కిందకి వెళ్ళాలి, m2 పైనకి వెళ్ళాలి, బట్ బోత్ ఆర్ ట్రయింగ్ టు ఆపోజిట్ వన్ అనదర్ కదా. ఆపోజిట్ ఫోర్సెస్ ఉన్నప్పుడు యూ విల్ సింప్లీ రైట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదిగో ఫోర్స్ అపోజింగ్ లేదా ఫోర్స్ సపోర్టింగ్, ఓకే, ఫోర్స్ సపోర్టింగ్, ఎఫ్ సపోర్టింగ్ ద మోషన్ minus force opposing the motion. So sir m2 is equals to 10 kgs, m1 is equals to 2 kgs. చెప్పండి, సపోర్టింగ్ అంటే 10 kgs కదరా, కిందకి వెళ్తుంది. సో సపోర్టింగ్ is 100, opposing is 2, కాబట్టి 20, 100 20 సబ్ట్రాక్ట్ చేయండి. సో ఫోర్స్ సపోర్టింగ్ మైనస్ ఫోర్స్ అపోజింగ్ డివైడెడ్ బై టోటల్ మాస్, టోటల్ మాస్, అదే సింప్లిఫైడ్ వర్జన్లో దిస్ ఈస్ ద షార్ట్ కట్, ఓకే. ఎస్ ఎస్ ఎస్, thank you so much. Vicky King, yes, King Vicky, like the video guys, like the video, okay. This is your Atwood's machine, ఇది మీ application part వచ్చింది కదా అందరూ, yes. ఇప్పుడు let us talk about Newton's third law. What is Newton's third law, sir? Every action has equal and opposite reaction, అదే కదా. అది కూడా I'm not going to write the statement for that అందరూ. No statement for Newton's third law, okay. No statement for
న్యూటన్స్ థర్డ్ లా. మరి ఏం చేయాలి సార్? ఇదిగో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అప్లికేషన్ ఏంటంటే ఫైండ్ ద కాంటాక్ట్ ఫోర్సెస్, ఫైండ్ ద కాంటాక్ట్ ఆర్ టెన్షన్ ఫోర్సెస్. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఓన్లీ వే in which your Newton's third law could be asked. So కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాంటాక్ట్ లేదా టెన్షన్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయడానికి అప్లికేషన్ అదే. సో ఫైండ్ కాంటాక్ట్ ఆర్ టెన్షన్ ఫోర్సెస్, అదే ఎగ్జాంపుల్స్ కావాలంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తా నేను, గుర్తుపెట్టుకోండి అందరూ. సో కాంటాక్ట్ ఫోర్సెస్ కోసమే దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఓకే, మాసెస్ m1 m2 m3 తీసుకోండి. మాస్ m1 ఇదిగో m2, దిస్ ఈజ్ m3 మాస్. అదే కదా. అలాగే టెన్షన్ ఫోర్స్ కోసమే దిస్ విల్ బి ద సినారియో. మాస్ m1 అలాగే స్ట్రింగ్, మాస్ m2 వన్ మోర్ స్ట్రింగ్, మాస్ m3. ఇదే కదా. ఎస్, దిస్ ఈజ్ ద సిస్టమ్. కానీ మీరు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయాలి, ఎఫ్. హియర్ ఆల్సో యూ నీడ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్ దట్ ఈస్ యాక్టింగ్. ఇది అందరూ ఎలా క్యాల్కులేట్ చేయాలంటే షార్ట్ కట్ కావాలి కదా, షార్ట్ కట్ కోసమే గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్సెస్. ఇదిగో ఈ రెండు బ్లాక్స్కి మధ్యలో ఒక కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది N1 అనుకోండి, అలాగే ఈ రెండు బ్లాక్స్కి మధ్యలో N2 అనుకోండి. అదే కదా. ఫోర్స్ ఈజ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా ఫోర్స్. ఇది అందరూ. సో యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ N1 లేదా N2 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, N2 వాల్యూ కావాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ద టోటల్ యాక్సిలరేషన్. ఇదిగో ఈ కేసులో మీ టోటల్ యాక్సిలరేషన్ అంటే టోటల్ ఫోర్స్ డివైడెడ్ బై ఆల్ మాసెస్ m1 ప్లస్ m2 ప్లస్ m3 కదా. ఇదిగో ఈ టోటల్ ఫోర్స్ F యాక్టింగ్ ఆన్ ద టోటల్ మాస్. ఇక్కడ కూడా టోటల్ ఫోర్స్ F యాక్టింగ్ ఆన్ ద టోటల్ మాస్. కాబట్టి your acceleration is equals to A. సో A వాల్యూ ఎంత ఉండాలి సార్? టోటల్ ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ మాసెస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. అదే కదా. మొదటిగా మీరు యాక్సిలరేషన్ వాల్యూ ఫైండ్ చేయండి. సో వెన్ ఎవర్ దీస్ సిస్టమ్స్ ఆర్ గివెన్ టు యూ. ఓకే, సో క్వశ్చన్లో అట్ మ్యాక్స్ ఇట్ కెన్ ఆస్క్ యూ N1 వాల్యూ లేదా N2 వాల్యూ. ఇక్కడ T1 T2 వాల్యూ ఇట్ కెన్ ఆస్క్ యూ. ఓకే, లెఫ్ట్ సైడ్లో T1 అనుకోండి, రైట్ సైడ్ స్ట్రింగ్లో టెన్షన్ T2 అనుకోండి. అయిపోయింది కదా. ఎస్. సో ఇట్ కెన్ ఆస్క్ యూ అబౌట్ N1 N2 లేదా T1 T2. ఎలా క్యాల్కులేట్ చేయాలంటే మొదటిగా యాక్సిలరేట్ క్యాల్కులేట్ చేయండి యాక్సిలరేషన్. ఇప్పుడు మీరే చూడండి అందరూ. N2 కదా, N2 ఈజ్ ఓన్లీ పుషింగ్ మాస్ 3 కదా. ఇదిగో N2 ఈజ్ ఓన్లీ పుషింగ్ మాస్ 3 కాబట్టి m2 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ 3 ఇంటూ యాక్సిలరేషన్. కానీ N1 చూడండి ఒకసారి, N1 ఈజ్ పుషింగ్ బోత్ ద మాసెస్. అదే కదా. ఎస్. సో సార్ N1 is pushing both the masses. కాబట్టి N1 is equals to total mass. ఎంత సార్? m2 plus m3 multiplied by acceleration. Force is equals to mass into acceleration కదా. సో N2 కోసం చూడండి, N2 is only pushing m3 కాబట్టి force is equals to mass into acceleration. అదే mass m3. ఇప్పుడు యాక్సిలరేషన్కి వాల్యూ రాసుకోండి. యాక్సిలరేషన్ ఎంత? ఫోర్స్ డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 వచ్చింది. అదే కదా. సార్ ఈ టైం దాకా లైవ్? ఎస్. అలాగే N1 వాల్యూ చెప్పండి. N1 వాల్యూ ఎంత ఉంటుంది సార్? N1 ఈజ్ నథింగ్ బట్ m2 ప్లస్ m3 మల్టిప్లైడ్ బై యాక్సిలరేషన్. ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ మాస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. అదే కదా. ఇదిగో యాక్షన్ వచ్చింది. అలాగే దెర్ విల్ ఆల్సో బి అ రియాక్షన్ ఫోర్స్ N1. ఎక్కడ కూడా యాక్షన్ వచ్చింది, రియాక్షన్ ఫోర్స్ N2 ఉంటుంది. దెర్ ఈస్ నథింగ్ ఎట్ ఆల్. ఓకే, N1 N2 వచ్చింది. గాన్. ఎస్, అంటిల్ దిస్ చాప్టర్ కంప్లీట్స్. అలాగే ఈ కేసులో కూడా యూ హ్యావ్ డిఫరెంట్ టెన్షన్స్. ఇది m1 పైన టెన్షన్ రైట్ సైడ్లో ఉంటుంది, m2 పైన టెన్షన్ T1 లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఈ m2 పైన టెన్షన్ T2 రైట్ సైడ్లో ఉంటుంది, m3 పైన T2 లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అలాగే యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. చూడండి అందరూ. సో T1 గురించి మాట్లాడాలంటే T1 ఈజ్ ఓన్లీ పులింగ్ m1. అదే కదా. T1 ఈజ్ ఓన్లీ పులింగ్ m1 కాబట్టి T1 వాల్యూ కావాలంటే మాస్ m1 ఇంటూ యాక్సిలరేషన్ A. కానీ T2ని చూడండి ఒకసారి. కానీ T2 ఈజ్ పులింగ్ ద ఎంటైర్ మాస్ m1 ప్లస్ m2 కాబట్టి T2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ m1 ప్లస్ m2 మల్టిప్లైడ్ బై A. సో m1 రాసుకోండి. యాక్సిలరేషన్ వాల్యూ టోటల్ ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ మాస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. అదే కదా. సో T1 వాల్యూ వచ్చింది మీ దగ్గర ఎంత సార్? m1 ఇంటూ F డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 వచ్చింది కదా. ఇదిగో సిమిలర్ వాల్యూస్.
సిమిలర్ m3f by m1 plus m2 plus m3. అలాగే t2 వాల్యూ చెప్పండి ఎంత వచ్చింది సార్, m1 plus m2 multiplied by f divided by m1 plus m2 plus m3. ఇదే కదా, ఇక్కడ కూడా సిమిలర్ వాల్యూస్ వచ్చింది. ఓకే, డన్. ఓకే, రైట్. ఓకే, సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ యువర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఫినిష్డ్. సో వీ విల్ వైండ్ అప్ ద సెషన్ హియర్ ఇట్ సెల్ఫ్. Okay, what did we see? Vectors. Vectors lo kuda, let me just quickly revise. What did we see? Idigo, the way that I remember all of these things, meeru kuda alage all of these things you should remember it in the same way, same order. Ardhamaindi andariki? Yes. So first of all we discussed about vectors. Vectors lo kuda we talked about addition of vectors. Vector addition lo triangle law of vector addition, parallelogram law of vector addition, దీంట్లో parallelogram law of resultant formula, angle of resultant with one of the vectors formula. దాని తర్వాత we discussed about types of vectors, dot product of the vectors, dot product తర్వాత projection of vector on another vector, అలాగే dot product of ijk vectors. దాని తర్వాత we talked about cross product కి determinant తర్వాత we talked about cross product of ijk and so on so forth. అదే కదా. And after that we talked about resolution of the vectors. Resolution తర్వాత vectors was completed. Kinematics 1D. Kinematics 1Dలో మోషన్కి టైప్స్ వీ హ్యావ్ సీన్ ఇట్. యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ 0 ఉంటుంది కాబట్టి ఒకటే ఫార్ములా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. నాన్ యూనిఫామ్లో కూడా మీ దగ్గర 2 రకాలు ఉంటుంది, యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్ లేదా యాక్సిలరేషన్ ఈజ్ నాన్ యూనిఫామ్. యాక్సిలరేషన్ యూనిఫామ్ ఉన్నప్పుడు 3 లాస్ ఉన్నాయి, ఈక్వేషన్స్ v ఈక్వల్స్ టు u ప్లస్ at, s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్డ్, v స్క్వేర్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ప్లస్ 2as. దీంట్లో కూడా స్పెషల్ కేసెస్ ఉంటుంది, ఆబ్జెక్ట్ థ్రోన్ విత్ సమ్ స్పీడ్ u, టోటల్ టైం 2u/g, టోటల్ హైట్ u స్క్వేర్ అపాన్ 2g, ఆబ్జెక్ట్ రిలీజ్, టోటల్ టైం √2h/g, టోటల్ స్పీడ్ v √2gh. అదే నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ కేసులో యాక్సిలరేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, పొజిషన్, స్పీడ్ చూశారు. టైం ఉంటే ఇంటిగ్రల్ v ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ adt, s ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ vdt. పొజిషన్ ఆఫ్ అ డిస్ప్లేస్మెంట్ ఉంటే a ఈజ్ ఈక్వల్స్ టు vdv/dx. పొజిషన్ ఆఫ్ వెలాసిటీ ఉంటే a is equals to dv/dt, మరి ఇంటిగ్రేట్ చేయాలి. అదే. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ యువర్ కైనమాటిక్స్ 1D. కైనమాటిక్స్ 2Dలో వచ్చినప్పుడు we talked about projectile కి రేంజ్ u స్క్వేర్ sin 2θ upon g, టైం 2u sin θ/g, మాక్సిమం హైట్ u స్క్వేర్ sin 2θ upon g. అదే కదా. హారిజంటల్ projectile దాని తర్వాత. కానీ యువర్ projectile హ్యాజ్ ఓకే ఇంపల్స్ గ్రాఫా, what are you going to talk about impulse? Okay, we did not talk about impulse kada. Yes. Let me add it. Andaru. Correct. Sorry, okay? Sorry, andaru. So Newton's second law lo we talk about impulse. Andaru. Okay? Yes. Impulse. Ide kada impulse. Yes. Impulse ante enti sir? Impulse is nothing but idigo ee impulse ni we are usually referring with the letter J. Okay? Impulse ante మీ లెటర్ J ఉంటుంది. Impulse is usually represented by letter J. మరి J ఏంటి సార్? J is nothing but integral f dot dt లేదా f dt రాసుకోండి. You can write it this way also. లేదా మీకు కావాలంటే impulse is equals to simply m into dv కూడా రాయొచ్చు. ఓకే, m into dv లేదా m into v కూడా రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఇంపల్స్ ఫార్ములా. మరి గ్రాఫ్స్ గురించి చూడాలంటే చెప్పండి అందరూ. సో గ్రాఫ్స్ ఇదే కదా. ఎస్. సో ft గ్రాఫ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ యూ హ్యావ్ ఈజ్ యువర్ ft గ్రాఫ్. ఇదే కదా. దిస్ ఈజ్ యువర్ ఫోర్స్, ఇదే మీ టైం. యాంగిల్ తీటా అనుకోండి. ఇదిగో అందరూ. సో ఫోర్స్ f1 అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫోర్స్ f2. అదే కదా. చూడండి. సో పాయింట్ నెంబర్ 1, ఏరియా అండర్ ft గ్రాఫ్. Area under the ft graph gives you impulse. Okay, kabatti I have already told you to keep reminding me about the things. Gives the impulse, total impulse. Ade kada. Yes, impulse. Leda impulse J is also equals to f into delta t. Ela kuda rayochu. It is all up to you. Ide kada. Alage number 2 cheppandi. Slope. The second type of graph ante pt graph, jt graph, impulse time graph. Ide kada. Yes, slope of impulse time graph gives us force. Okay, graph gives force. And sir, f is equals to d by dt of impulse j, dj by dt. Okay,
d by dt of impulse. Kabatti, you can take it like this. Okay, this is your impulse. Andaru. So imagine cheyandi, this is your impulse. Ee angle theta vachindi kada, kabatti your tan theta is equals to force. This is all about the impulse. Okay, yes. Okay, bye. All of you bye. Who is leaving, you can leave, and whoever wants to stay, they can stay. Okay, this is your impulse. Idi kuda, here also you can get a lot of good questions in impulse also. Okay, impulse lo kuda there are a very good amount of questions. Gurtu pettukondi. Block of mass m at rest is given impulse j. Aa case lo velocity kavalante, no problem at all. Okay, block of mass m rest lo untundi, impulse j given, speed enta undali ante your speed should be equals to j upon m. Ide kada, yes, rayochu. ఇదిగో ఇదే మీ బ్లాక్ ఆఫ్ మాస్ m, ఇంపల్స్ j ఇచ్చింది. j ఇస్ ద ఇంపల్స్ కదా. j అంటే ఏంటి సార్? ఇంపల్స్. ఇనీషియల్ స్పీడ్ u ఇస్ ఈక్వల్స్ టు 0 వాజ్ దేర్, కానీ ఆఫ్టర్ ద ఇంపల్స్ స్పీడ్ చెప్పండి సార్. వాట్ ఈస్ ద స్పీడ్? v ఇస్ ఈక్వల్స్ టు j బై m వస్తుంది. సో దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్టర్ ద ఇంపల్స్. ఓకే, ఇంపల్స్ అంటే ఇట్ విల్ స్టార్ట్ కదా. ఎస్, రైట్. So, yes, what I said, what I was telling, yes, projectile, horizontal projectile nunchi maatlaadu. So horizontal projectile lo your time is equals to root 2h by g. Okay, time is equals to root 2h by g. Alage range of horizontal projectile ante u into root 2h by g ochindi kada. Yes, alage you have your circular motion lo centripetal force undali. Centripetal force ante mv square by r. Vertical circular motion, minimum speed at the bottom ante root 5gr undali. Topmost point lo minimum speed root gr undali. Along with that we discussed about your river umbrella river boat problems. Ade kada. Yes, so sir, velocity v cos theta ante velocity of river undali. Maximum, minimum distance, minimum time, rendu cases untundi. Formulas we have discussed. Dan tarvata we talked about rain umbrella problems. The angle at which the umbrella should be holded. Tan theta is equals to velocity of person by velocity of rain. Ade kada? Yes. After that, what did we discuss? Your 2D is also completed. Newton's laws of motion lo we talked about spring force, we talked about string tension force, we talked about contact force, we talked about gravitational force. Wedge unnapudu along the wedge force mg sin theta vastayi, contact force ante mg cos theta vastayi. And then we talked about Newton's first law. First law lo we usually talk about your pseudo force and pseudo acceleration. Second law ki oka 3-4 applications untundi. First one is dp by dt, differentiation చేసినప్పుడు force calculate చేయాలి. Second application ఏంటంటే force is equals to root of p1 square plus p2 square minus 2p1 p2 cos theta upon time t. p1 అంటే momentum initial, p2 అంటే momentum final. అదే కదా. Yes, దాని తర్వాత what did we discuss? Third case ante f is equals to dp by dt. Mass constant ఉన్నప్పుడు force is equals to mass into acceleration, లేదా velocity constant ఉన్నప్పుడు force is equals to v dm by dt. If both are variable, ఆ కేసులో force is equals to v dm by dt plus m dv by dt వస్తాయి. అప్లికేషన్ పార్ట్ గురించి చూడాలంటే అప్లికేషన్లో యూ హ్యావ్ అట్వుడ్స్ మషీన్లో యాక్సిలరేషన్ is equals to m2 minus m1 by m2 plus m1 into g. Tension value కావాలంటే 2m1 m2 divided by m1 plus m2 into g. That is the tension value. After Atwood's machine we talked about general system లో force opposing, force supporting divided by is equal acceleration కావాలి కదా. So acceleration is equals to supporting force minus opposing force divided by total mass of the system. Newton's second law completed there itself. Newton's third law lo మామూలుగా majority of the times it is asking about contact force లేదా it is asking about tension force. Contact force అంటే లాస్ట్ కాంటాక్ట్ ఫోర్స్ కావాలంటే లాస్ట్ మాస్ డివైడెడ్ బై టోటల్ యాక్సిలరేషన్ ఏంటి సార్? టోటల్ ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ మాస్. అదే, సో దట్ ఈస్ అబౌట్ ద కాంటాక్ట్ ఫోర్స్, అలాగే దట్ ఈస్ అబౌట్ యువర్ టెన్షన్ ఫోర్స్ ఆల్సో. ఇదే కదా. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ ద డిస్కషన్స్ దట్ వీ డిడ్. ఓకే, హౌ మెనీ పేజెస్? 49 పేజెస్. సో రేపు we will continue from this itself. Okay, friction kuda completed. Okay, friction force also completed. So from tomorrow we are going to talk about work, power, energy, dan tarvata rotational motion, and then we talk about system of particles and the center of mass. Okay, yes, okay. Center of mass appudu we talk about fluid mechanics, gravitation, and finished. Okay, your entire mechanics will get finished. So I will keep continuing on this PDF itself. ఒకసారి మొత్తం మెకానిక్స్ అయిపోయిందంటే
ఈ పీడిఎఫ్ నా దగ్గర నుంచి తీసుకోండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పోర్ట్ ఇట్, పీడిఎఫ్. ఏం కావాలరా? మెకానిక్స్ కదా? ఎస్, MECH. రైట్, బాయ్ 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 ఆల్ ఆఫ్ యూ. బట్ యూ డిడ్ నాట్ మేక్ 90-100 likes రా బాబు. Right. Sir, so bye everyone, bye. Thank you Yashaswini, thank you Varlakshmi, thank you Tanuja. Yes, Parimala, bye. Sir, shukriya. Okay. Bye everyone, bye. Take care. Tomorrow 200 likes. Chuddam. Please do it. That's a dream, okay? Sir, bye guys, bye.